బహుశా వాళ్ళు ఈ గ్రహాల యొక్క ప్రభావం మన మీద, భూమి మీద, మనుషుల మీద పడడాన్ని గుర్తించే క్రమంలో వాళ్ళకి ఇంకా ఏదో కొంచెం ఇంకేదో ఉన్నట్టుగా తోచి ఉంటుంది. కాకపోతే అప్పుడు వాళ్ళు గమనిస్తున్నప్పుడు వాళ్ళకి కనిపించే అంతరిక్ష అద్భుతాలలో ఒక అద్భుతం ఏమిటంటే సూర్యుడికి, చంద్రుడికి, బింబగ్రహాలకు ఏవో ఒకసారి నీడలు వస్తున్నట్టుగా కనపడ్డాయి. ఆ నీడలు వచ్చినప్పుడు సాధారణంగా అప్పుడు వాళ్ళు అయ్యేవారేమో. ఎందుకంటే అప్పుడు వాతావరణం అంతా మారుతుంది, పక్షులు కూడా మూగబోతాయి, ప్రకృతి అంతా కొంత స్తబ్దుగా ఉంటుంది. ఇవన్నీ బాగా గమనించి వాళ్ళు ఈ సూర్యుడి మీద నీడలు రావడానికి లేదా చంద్రుని మీద నీడలు రావడానికి ఏవో కారణమవుతున్నాయని ఉద్దేశించి ఆ కారణమయ్యే వాటిని కూడా గ్రహములుగా భావించి ఆ ఛాయలకు కారణమవుతున్నాయి కాబట్టి ఛాయాగ్రహాలు అని వాటిని గుర్తించారు. చాలా శాస్త్రీయంగా వాటిని గుర్తించారు. వాటిని పూర్తిగా పరిశోధించి ఈరోజు ఆస్ట్రానమీలో, మోడర్న్ ఆస్ట్రానమీ, ఆధునిక ఖగోళ విజ్ఞానంలో సోరోస్ సైకిల్ అని ఒక చక్రం ఉంది. గ్రహణాలు పట్టే విధానంలో ఈ సోరోస్ చక్రం అనే భావన మనకు కనపడుతుంది. ఆ సోరోస్ చక్రంలో భూమి ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువం వరకు ఉన్న ఆ ప్రాంతంలో సుమారు 72 సార్లు ఈ గ్రహణాలు సంభవిస్తాయని, ఆ గ్రహణాలు సంభవించినప్పుడు భూమి, చంద్రుడు, సూర్యుడు ఒకే తలం మీదికి వస్తారు. సమతలం. వాళ్ళు సరళరేఖ మీద ఉండడం కాదది, సమతలం మీదకి వస్తారని, వచ్చినప్పుడు ఈ గ్రహణం ఏర్పడుతుందని ఇప్పుడు మా ఆధునిక ఆస్ట్రానమీలో కూడా తెలుస్తుంది. మన ఋషులు కూడా గమనించారు, గుర్తించారు. ఆ క్రమంలో రాహుకేతువులు మరి ఎక్కడున్నారు, ఆ బిందువులు ఎక్కడున్నాయి అని చూసినప్పుడు మనకి కనపడే ఒకే ఒక ఆధారం చంద్రకక్ష. చంద్రకక్షలో చంద్రుడితో పాటు ఈ ఛాయాగ్రహాల స్థానాలు కూడా ఉన్నాయి. ఈ ఛాయాగ్రహాలు ఈ కాలంలో, మొట్టమొదటి కాలంలో కాకపోయినా ఈ కాలంలో పాశ్చాత్య జ్యోతిషంలో దాన్ని మూన్స్ నోడ్స్ అన్నారు. చంద్రునికి సంబంధించిన ఆ బిందువులు అని. ఆ విధంగా చంద్రకక్షలో ఈ రాహుకేతువులు కూడా ఉంటాయి. రాహుకేతువులు అనే గ్రహాలు కూడా ఉంటాయి. అవి పరస్పరం 180 డిగ్రీల వ్యత్యాసంతో, దూరంతో ఉంటాయి. అవి ఈ కక్షలో ఉత్తరం వైపు ఒకటి, దక్షిణం వైపు ఒకటి ఉంటాయి. అందువల్ల ఉత్తరం వైపు ఉన్న దాన్ని నార్త్ నోడ్ అంటారు, దక్షిణం వైపు ఉన్న దాన్ని సౌత్ నోడ్ అంటారు. ఇది పాశ్చాత్య జ్యోతిషంలో కూడా చోటు చేసుకుంది. దానికే మన విద్యా విధానంలో, భారతీయ విద్యా విధానంలో ఇలా కనిపించిన వాటికి ఏవో పేర్లు పెట్టి చూసే అలవాటు ఎప్పుడూ లేదు మనకి. వాటిని వర్ణించి, వాటి ప్రభావాన్ని గుర్తించి, ఆ ప్రభావానికి తగినట్టుగా మనం కథలుగా చెప్పుకోవడం మన విద్యా విధానంలో జరిగేది. అందువల్ల క్షీరసాగర మథనమని, క్షీరసాగర మథనం అంటే సృష్టి జరిగినప్పుడనే కదా. ఆ క్షీరసాగర మథనంలో ఈ చంద్రుడు ఉద్భవించాడని అంటే సోలార్ సిస్టమ్ అప్పుడు బహుశా ఏర్పడి ఉంటుంది. ఆ సోలార్ సిస్టమ్ ఏర్పడిన తర్వాత అప్పుడు ఈ రాహుకేతువులు ఆ అమృతాన్ని ఇచ్చే సమయంలో ఆ దేవతల కథలంతా అది మనకు తెలిసిన కథ. ఆ కథలో మనకు వాళ్ళు అందించిన సూక్ష్మమైన శాస్త్ర విషయం, రహస్యం ఏంటంటే ఈ క్షీరసాగర మథనం అప్పుడు భూగోళం యొక్క, భూమి యొక్క ఈ కక్ష స్థిరత జరిగినప్పుడు, చంద్రుడి కక్ష స్థిరపడినప్పుడు, చంద్రుడి కక్ష స్థిరపడమే చంద్రోదయం. ఆ చంద్రుడి కక్ష స్థిరపడినప్పుడు ఈ రాహుకేతువులు వచ్చారని, అప్పటి నుండి మనం వాటిని గమనిస్తున్నామని మనకి కథగా వచ్చింది. సో ఈ విధంగా జ్యోతిష శాస్త్రం యొక్క అసలు విషయాన్ని మనకి కథ రూపంలో చెప్పి, రాహుకేతువులు ఆనాటి నుంచి సూర్యుడిని, చంద్రుడిని బాధిస్తాయని, చంద్రాదిత్య విమర్దనం అని రాహుకి చెప్పారు. అవి చంద్రకక్షలో ఉన్నాయని మనకిప్పుడు తెలుసుకోవడానికి వీలు కలిగింది. అయితే ఈ ఛాయాగ్రహాలు చంద్రకక్షలో ఉంటే వాటికి వింశోత్తరి దశా విధానంలో ఎక్కడ స్థానాలు కల్పించారు అని చూసినప్పుడు మనకి ఇనశశి కుజరాహు జీవ మందగ్ని కేతు భృగు ఇతి నవాణాం కృతికాది క్రమేణ అని చెప్పుకున్నప్పుడు ఈ నవగ్రహాల యొక్క ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇవి ఏ క్రమంలో ఉన్నాయని చూస్తే, నేను కొంచెం సేపటి క్రితం మనకు గ్రూప్లో పెట్టాను.
మధ్యలో భూమి, భూమియే కేంద్రం కదా. భూమికి దగ్గరగా 2 బింబగ్రహాలు ఈన, శశి. ఆ తర్వాత బయటి వైపు వెళ్తుంటే ఈ భూమి తర్వాత ఉన్నది కుజుడు, ఆ ఈన, శశి, కుజ. ఆ తర్వాత రాహువు వాళ్ళు గమనించారు. తర్వాత మనకి జీవ గురువు, ఆ తర్వాత శని. శని తర్వాత మళ్ళీ ఆ సర్కిల్లో వచ్చేది ఈయన బుధుడు కాబట్టి మందజ్ఞ. ఆ తర్వాత మళ్ళీ కేతు. అంటే భూమి మధ్యలో ఉన్నప్పుడు భూమి దగ్గర ఈ సూర్యచంద్రుల్ని పక్కన పెట్టేసి బింబగ్రహాలు కాబట్టి భూమికి ఒకవైపు ఉన్న కుజుడికి అవతల, భూమికి మరొక వైపు సూర్యుడి వైపు ఉన్నటువంటి శుక్రుడికి అవతల ఈ రాహుకేతువులని వాళ్ళు స్థిరపరిచి ఈ దశాక్రమంలో ఇనశశి కుజరాహు జీవ మద్దజ్ఞ కేతు భృగు ఇతి నవానాం కృతికాదిక్రమేణ అని చెప్పి ఉంటారేమో అని అనిపించేట్టుగా వస్తుంది మనకి. ఈ విధంగా ఈ 2 గ్రహాలకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వాటికి గ్రహస్థాయి పూర్తిగా ఇచ్చి అవి ఏం చేస్తాయి, ఎలా ఉంటాయి అన్నదానికి మన ఋషులు ఎన్నో సూత్రాలు ఇచ్చారు. ఋషులు సూత్రాలు ఇవ్వడం అంటే వాళ్ళు పరిశోధించి పరిశీలించి నిర్ధారణ చేసుకొని చెప్పినది. ఆ క్రమంలో ఈ 2 గ్రహాలు కూడా పూర్తి గ్రహస్థాయిలో ఉండి అవి రాశి చక్రంలో భూమి నుండి చూస్తున్నప్పుడు ఏ రాశిలో కనపడితే, ఏ రాశిలో ఉన్నాయని అనుకుంటే, ఎందుకంటే అవి కనపడవు, ఆ కనపడని వాటిని కూడా లెక్కించి ఈ సోరోస్ సైకిల్ అనేటువంటి ఈనాడు మనకు తెలిసినటువంటి విధానం ప్రకారం 18 సంవత్సరాలకి రాహువు రాశి మారుతాడు అని వాళ్ళు నిర్ణయించారు. ఆ విధంగానే ఆ రాహు మారుతున్నప్పుడు కేతువు మారుతాడు. అందువల్ల రాహు కేతువులు ఒక బండి ఇరుసుకు ఉన్నట్టుగా అపలకలుగా ఉన్నట్టుగా ఉండి వాళ్ళు 18 నెలలకి రాశి మారుతారని, వాళ్ళు మళ్ళీ వాళ్ళ దగ్గరికి సూర్యచంద్రుడు వచ్చినప్పుడు సమతలం ఏర్పడినప్పుడు గ్రహణం వస్తుందని ఇప్పుడు అన్ని లెక్కలు కట్టడం మనం చేస్తూనే ఉన్నాం, పంచాంగాలలో చూస్తూనే ఉన్నాం. భారతీయ జ్యోతిషానికి పూర్తి శాస్త్రీయతను ఆపాదించడానికి కారణమైనటువంటి గ్రహణాల లెక్కలు, గ్రహణాల గణన మనకి అందరికీ చిరపరిచితమే. అలాంటి ఆ 2 గ్రహాలు మరి జాతకంలో ఎలాంటి ప్రభావం చూపిస్తాయి, వాటి ప్రభావం ఎలా ఉంటుంది అనేది కనుక మనం గమనించినట్టయితే ఈ రాహుకేతువులకి నక్షత్రాధిపత్యం ఇచ్చారు, రాస్యాధిపత్యం ఏమీ ఇవ్వలేదు. రాస్యాధిపత్యం కేవలం కనిపించే గ్రహాలకే ఇచ్చారు. ఆ విధంగా నక్షత్రాధిపత్యం ఇచ్చి ఆ నక్షత్రాలకి ప్రతినిధులుగా ఈ గ్రహాలు ఉంటాయనుకుని ఆయా రాహుకేతువులు ప్రతి రాశిలో ఉన్నప్పుడు ఏం చేస్తారు అని చెప్పినప్పుడు మన ఋషులు మనకి ఏం చెప్పారు, ఏ రాశిలో ఉన్నా వాళ్ళకి ఉనికి లేదు కాబట్టి ఏ రాశిలో ఉంటే ఆ రాశిలో ఉండి ఏ ఏ గ్రహాలతో సంబంధం వస్తుందో ఆ గ్రహాలకు ప్రతినిధులుగా ఫలితాలు ఇస్తారు అని కూడా చెప్పారు. వాళ్ళది ప్రతినిధిత్వం ప్రభావం ఉంటుంది. ఇప్పుడు రాహు కుంభరాశిలో ఉన్నాడు. కుంభరాశి యొక్క అధిపతి శని. కుంభరాశిలో ఉన్నాడు కాబట్టి స్థితి ప్రకారం శనితో సంబంధం వచ్చింది రాహువుకి, అదేవిధంగా సూర్యుడితో సంబంధం వచ్చింది కేతువుకి. ఇది స్థితి కారణంగా వచ్చింది. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏ గ్రహాలు లేవు కాబట్టి మామూలుగా ఒంటరిగా ఉన్నారు. వాళ్ళ దగ్గరికి ఏదైనా గ్రహం వస్తే యుతి కారణంగా ఆ గ్రహం యొక్క ప్రభావం వస్తుంది వాళ్ళకి. అదేవిధంగా దృష్టి కారణంగా, దృష్టి విషయంలో రాహుకేతువులు ఎప్పుడూ సమసప్తకంలో ఉంటారు కాబట్టి వాళ్ళకి దృష్టి గణనీయమైంది కాదు. వాళ్ళకి పరస్పరం దృష్టి అనేది ఏమీ లేదు, అది ఒకటే కాబట్టి. కానీ వాళ్ళతో పాటు ఉన్న ఇతర గ్రహాల మీద వాళ్ళకి దృష్టి వస్తుంది. ఆ విధంగా యుతిలో వాళ్ళు దృష్టి కూడా సాధిస్తే స్థితి యుతి దృష్టి కారణంగా ఆ రాహుకేతువులకు ఏ గ్రహాలతో సంబంధం వస్తుందో ఆ గ్రహాల యొక్క ప్రతినిధులుగా కూడా మనకి ఫలితాలు ఇస్తారు అని ఒక సూత్రంగా మనకి దొరికింది, మనకు లభించింది, మనం చదువుకుంటున్నాం. ఇంకా వాళ్ళకి స్వక్షేత్రాలు, మూల త్రికోణాలు అవన్నీ కూడా తరువాత కాలంలో పరిశోధనల కారణంగా ఋషులు ఏవేవో నిర్ణయించారు. వాటిని మనం ఎక్కువగా కొందరం చూస్తాం, కొందరం చూడం. కానీ వాటి ప్రభావం మాత్రం తప్పకుండా మనుషుల మీద ఉంటుంది అని మనకి నిర్ధారించబడి చెప్పబడింది. ఈ క్రమంలో జాతకంలో వాళ్ళ ప్రభావం ఏమిటి అని మనం ఈరోజు మన మిత్రులందరి నుండి జ్యోతిర్వాణి ద్వారా మనం విందాం. ఇప్పుడు రాహుకేతువులు ఏదో ఒక రాశిలో తప్పకుండా ఉండాలి, తర్వాత ఏదో ఒక నక్షత్రంలో ఉండాలి,
ఆ విధంగా సంబంధం వచ్చినప్పుడు ఎలా ఉంటారు, ఆ సంబంధం తో పాటు ఆ రాశి ఏ భావం అయితే జాతకుడికి ఆ భావం విషయంలో ఏం చేస్తారు, ఇలాంటివి చూసుకోవాలి. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే రాహుకేతువుల దశలు వింశోత్తరి దశాక్రమంలో రాహుకేతువుల దశలు పరిపూర్ణంగా మంచి యాక్టివ్ లైఫ్ ఉన్నప్పుడు ఏ జాతకుడికి ఉండవు. ఉంటే రాహుదన్నా ఉంటుంది, లేకపోతే కేతుదన్నా ఉంటుంది. చాలా ముఖ్యమైన విషయం. సో రాహు మహాదశ వచ్చిన వాడికి అంటే మంచి వయస్సులో 20 ఏళ్ళ తర్వాత అట్లా వచ్చిన వాడికైతే మళ్ళీ కేతు దశ రావడం చాలా తక్కువ. అదేవిధంగా కేతు దశ వచ్చిన వాడికి రాహు దశ, కేతు దశ మంచి కాలంలో వచ్చినప్పుడు 7 సంవత్సరాలు ఉంటుంది. తర్వాత 20 సంవత్సరాలు శుక్రుడికి ఉంటుంది. దాని తర్వాత 10 సంవత్సరాలు 6 సంవత్సరాలు సూర్యుడికి ఉంటుంది. తర్వాత 10 సంవత్సరాలు 10, 16, 20, 36 + 7 43 సంవత్సరాలకి అయిపోతుంది. అంటే వాడి మధ్య వయస్సు దాటిపోయిన తర్వాతే రాహు వస్తాడు. కుజుడి తర్వాత రాహు వస్తాడు. సో ఇలా మనం కొంచెం ఆలోచనగా చూస్తే రాహుకేతువుల దశలు ఒక జాతకుడికి మంచి వయస్సులో ఉన్నప్పుడు రావు. ఒక వృద్ధాప్యంలోనైనా వస్తాయి, లేదా మలి దశలోనైనా మొదట్లోనైనా వస్తాయి. ఇది ఒక ఆలోచన మాత్రమే. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మనం ఈనాడు మన మిత్రులందరినీ తమ యొక్క అనుభవాలు, తమ ఆలోచనలు, తమకు తెలిసిన విషయాలు పంచుకోవాల్సిందిగా అందరినీ ఆహ్వానిస్తున్నాను. మనకి మూర్తి గారు తమ చెయ్యెత్తి ఆల్రెడీ తన అభిలాష చెప్పారు కాబట్టి వారితో ఆరంభించుకుందాం. నమస్కారం మూర్తి గారు, శుభారంభం చేయండి. నమస్కారం స్వామి, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ధన్యుణ్ణి. ఈరోజు ఛాయాగ్రహాలు అంటే యాక్చువల్గా ఛాయ కాదు, నిజం గ్రహాలే అవి. సో ఛాయాగ్రహాల మీద మాట్లాడుతున్నాం మనం. మీ యొక్క ఇంట్రడక్షన్ చాలా బాగుంది. అంటే రాహు కేతువులు, అందుకే అసలు మీరు ఫస్ట్ ఎలా ఇంట్రడ్యూస్ చేశారు? మామూలుగా మీరు నవగ్రహ స్తోత్రం చదివేవాళ్ళు, ఈరోజు రాహు కేతువుల స్తోత్రం మాత్రమే చదివారు. అంటే మీరు కానీ మనం జాతకులుగా, మనము జ్యోతిష్యులుగా, జ్యోతిష్ శాస్త్రం తెలిసిన వాళ్ళుగా రాహుకేతువులకు ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అన్నది మీరు చదివిన శ్లోకంలోనే, ఇంట్రడక్షన్లోనే చాలా చక్కగా విశ్లేషించారు. ఎంతో ధన్యవాదాలు దానికి. కాకపోతే రాహుకేతువులు అనేవి చంద్రుడి నోట్స్, అది మీరు చెప్పే 2 నోట్స్. రాహు నార్త్ రోడ్ అయితే కేతువు సౌత్ నోడ్. ఈ 2 కాంతి వృత్తంపై ఉండే బిందువులు. అంటే చంద్రుడు తన కక్షలో ప్రయాణించేటప్పుడు దక్షిణం నుండి ఉత్తరానికి పోయేటప్పుడు, అంటే ఇదొక థియరీ, రవి మార్గాన్ని ఖండించినప్పుడు, దక్షిణం నుంచి ఉత్తరానికి పోయేటప్పుడు చంద్రుడు రవి మార్గాన్ని ఖండిస్తే ఆ ఏర్పడిన బిందువు రాహువు అని. అలాగే చంద్రుడు ఉత్తరం నుండి దక్షిణానికి పోయేటప్పుడు ఆ ప్రయాణంలో రవి మార్గాన్ని ఖండిస్తే వచ్చే బిందువు కేతువు. సో అంటే ఏంటి, 2 యాక్చువల్గా 180 degrees యాంగిల్లో వీళ్ళు ఉంటారు అని చెప్పి ఒకటి. అప్పుడు ఆ పాయింట్ ఆఫ్ టైంలో మీరు సార్ చెప్పినట్టుగా సరళ రేఖ కాదు, చంద్రుడు, సూర్యుడు, భూమి 3ను ఒక సమతలంలో ఉంటాయి. ఈ సమతలంలో ఉండటం వల్ల ఈ 3 ప్రభావాలైన సూర్యుడు, భూమి మరియు చంద్రుడు అక్కడ ఈ 2 పాయింట్లు నోట్స్ ఉండటం వల్ల ఈ 2 పాయింట్స్ ఒక సంబంధం వ్యక్తిగత చైతన్యం వికసించడంలో ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది అని చెప్పి నేను భావిస్తున్నాను. లేకపోతే ఇతర గ్రహాలు మరియు సౌర్య వ్యవస్థ తిరిగే సూర్యుడిని, అంటే సూర్యుడి చుట్టూ మనం తిరుగుతున్నామని కదా. సో సూర్యుడి చుట్టూ తిరిగేటప్పుడు భూమిపై జీవితాన్ని నియంత్రించే చంద్రుడిని, అంటే అంత గొప్పవాడైనటువంటి సూర్య భగవాను, మరి మన జీవితం ఆధారపడిన లైఫ్ అంటే చంద్రుడు. సో మరి ఆ చంద్రుణ్ణి నియంత్రించే వాళ్ళు ఎవరంటే వీళ్ళిద్దరే, రాహు కేతు. వాళ్ళిద్దరూ ఒక టైంలో కప్పేస్తారు. మీరు దాన్ని ఎక్లిప్స్ అనండి, ఏమైనా అనండి. అది అప్పుడు అంటే ఏంటి, వాళ్ళు ఇంత పవర్ఫుల్ అయ్యారంటే మనం ఏం పాటించాలి? దేర్ ఇస్ ఎ యూనివర్స్ ప్రిన్సిపుల్, ఆ ప్రిన్సిపుల్ ని మనం ఫాలో కావాలి అని ఇది సూచిస్తుంది. ఇప్పుడు వీళ్ళిద్దరిని మనం ఈ రాహు కేతువు సూర్యచంద్రుల్ని చీకటిగా మార్చే రాశిచక్రంలో ఆ టైంలో శాస్త్రి గారు చెప్పారు, చాలా శక్తివంతమైన ప్రభావాలు, అనూహ్యమైన పరిమాణాలు రావడం పూర్వం ఋషులు గమనించడం జరిగింది.
ఈ కారణాల దృష్ట్యా ఈ రాహు కేతువులకి ఒక గ్రహాల హోదా ఇవ్వటం జరిగింది అని నేను అనుకుంటున్నాను. అంతేకాకుండా ఇప్పుడు ఏదో విష్ణుమూర్తిని వీళ్ళు మరి ఆయన ఖండించాడు కదా, ఆ తలని ఖండించాక వీళ్ళు వెళ్ళి స్వామి మరి మేము కూడా ఒక చుక్క అమృతం మాకు పడ్డది కదా, సరే మరి మాకు కూడా ఏదైనా ఒక స్టేటస్ ఇవ్వండి అని అడిగితే ఆయన సరే మీరిద్దరు ఆ రెండు గ్రహాలుగా ఉండండి, కాకపోతే మీకేమో అస్తిత్వం అంటూ ఏమీ ఉండదు, భౌతిక రూపం ఉండదు, మీరు గ్రహాలుగా ఉంటారు అంటే మరి వాళ్ళనేం చేయాలి స్వామి, మా ఇద్దరి మీద కంప్లైంట్ చేశారు కదా సూర్యుడు చంద్రుడు, మరి వాళ్ళిద్దరిని ఏం చేయాలి అని. సరే ఒక పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళిద్దరిని మీరు కొంచెం భయపెట్టండి అని చెప్పి వారికి వరం ఇచ్చినట్టుగా, అంటే దీని కలోకియల్ వే మనం అనుకోవటానికి కూడా ఆస్కారం ఉంది అని చెప్పి. కాబట్టి ఈ రాహు కేతువులు ఇద్దరు సూర్యుడిని చంద్రుడిని గొప్ప శత్రువులుగా భావిస్తారు. సో అందువల్ల సింబాలికల్లీ దే స్వాలో ది 2 luminaries డ్యూరింగ్ ది ఎక్లిప్సెస్ అని ఇది ఒకటి. సో లేకపోతే 180 degrees లో వీళ్ళు ఏకకాలంలో పనిచేస్తారు. లేకపోతే పరాశుల వారి ప్రకారం ఇందాక శాస్త్రి గారు అన్నారు చూచాయిగా, ఇప్పుడు వీళ్ళ స్థిత రాశులు ఏమి అని అంటే పరాశుల వారు ఏమని అన్నారని అంటే రాహు స్వక్షేత్రం కన్యా అని, ఉచ్చస్థానం మిథునమని, నీచస్థానం ధనస్సు అని, కేతు స్వక్షేత్రం మీనమని, ఉచ్చ క్షేత్రం ధనస్సు అని, నీచస్థానం వృషభ రాశి అని, మిథునమని. కానీ నేను మా ఐకాస్ వాళ్ళ స్టాండర్డ్స్ ప్రకారము రాహు స్వక్షేత్రం సింహరాశి అంటారు వాళ్ళు, ఉచ్చస్థానం ఏమో వృషభం అంటారు, నీచస్థానం ఏమో వృశ్చికం అంటారు. కేతు స్వక్షేత్రానికి వచ్చేటప్పటికేమో మేము కుంభరాశిని చూస్తున్నాము, ఉచ్చరాశి అయితే వృశ్చిక రాశి అవుతుంది, నీచస్థానం అయితే వృషభ రాశి అవుతుంది అని చెప్పి అనుకుంటున్నాం. అయితే 2 స్కూల్ ఆఫ్ థాట్స్ ఉన్నాయి, ఇంకా ఎన్ని ఉన్నాయో నాకైతే తెలియదు, ఈ 2 అయితే నాకు తెలిసినవి. కాకపోతే వీళ్ళిద్దరూ రాహుకేతువులు ఈ ప్లానటరీ క్యాబినెట్ లో భటులు, వాళ్ళ శుభస్థానాలతో కలిపి శుభులు, అలాగే దుస్థానాలతో పాపులతో కలిస్తే అశుభమైనటువంటి ఫలితాలు ఇస్తారు అని చెప్పి. రాహు పితామహుడికి అంటే ఫాదర్ కి, స్నేక్స్ కి రిప్రజెంట్ చేస్తే, కేతువు మాతామహులకి అంటే మదర్స్ ఫాదర్ కి, తల్లి అన్నమాట, తల్లి తండ్రికి వాళ్ళు ప్రతినిధులు. తర్వాత రాహు ఆశా దురాశకి, కేతువు నిరాశ నిస్పృహకి ప్రసిద్ధి. మనకు తెలిసింది ఆ చిన్న విషయం. ఇకపోతే బేసికల్ గా ఇక్కడ కొంచెం నేను ఈ ఆధ్యాత్మికం లేదా వేదాంతం తెద్దామని అనుకున్నా, ఒక 2 minutes దీని మీద మాట్లాడతాను. ఇప్పుడు జీవితంలో మన భౌతిక ప్రయోజనాన్ని కట్టిబడటానికి వీ హ్యావ్ 5 instincts, 5 ప్రవృత్తులు అంటాం అనుకుంటా. సో అవేంటి? కామ, క్రోధ, మద, మోహ, మాత్సర్యాలు. ఇవన్నీ తెలిసినవే, దానికి మళ్ళీ నేను మీనింగ్స్ చెప్పనవసరం లేదు. సో ఈ రాహు కేతు ఏం చేస్తారంటే ఈ యొక్క ఇన్స్టింక్ట్స్ మీద మన మనస్సుని కేంద్రీకరించే సామర్థ్యం ఉంది, అక్కడి నుంచి డిట్రాక్ట్ చేసే సామర్థ్యం వీళ్ళిద్దరికీ ఉంది అని చెప్పేసి. అంటే రాహు ఏమో ఎన్లార్జ్ చేస్తాడు, కేతు ఏమో వాటిని కన్సీల్ చేసి మరుగుపరచడం లేకపోతే అడ్డుకోవడం ద్వారా ఈ 5 ప్రవృత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని మనలో ప్రేరేపిస్తారన్నమాట. దానివల్ల ఈ లక్ష్యం ఏంటి? వై దే డూ లైక్ దిస్? మనలో ఉన్న సామర్థ్యాన్ని కావచ్చు, ఇది రాహుకు వస్తే సామర్థ్యం, జ్ఞానం కేతువుకు వస్తే జ్ఞానం, ఇవి వెలికి తీసి మన జీవితాల్ని ఎట్లయితే సార్ చెప్పారో సాగర మథనం చేసినట్టు మన జీవితాన్ని మధించడమే ఈ 2 గ్రహాల యొక్క లక్ష్యం. అందువల్ల ఇవి మానసిక స్థాయిలో పనిచేస్తాయి. అందువల్ల మనము ఈ 2 గ్రహాల యొక్క వీటిని ఇన్ఫ్లుయెన్సెస్ ని మనము ఆ యొక్క ప్రవృత్తులతో నియంత్రించబడకుండా మనము ఆసక్తులని, ఆ ప్రవృత్తులని నియంత్రించాలి. మన జీవిత కాలంలో ఒక ఆత్మ యొక్క ప్రయాణంలో మరియు ఎటర్నల్ లైఫ్ తో దాని సంబంధంతో మనము ముడిపడి ఉంటాం కాబట్టి ఈ 2 కూడా రాహుకేతువులు చూపిస్తాయి. కాబట్టి ఎందుకంటే కేతువు గత కర్మలకు సంబంధించి గ్రహం కావటం, రాహు ఏమో భవిష్యత్తుకు సంబంధించి కర్మకు సంబంధించింది కావటం వల్ల ఈ 2 ఆత్మకి మరియు ఎటర్నల్ లైఫ్ తో ముడిపడి ఉన్నాయి అని చెప్పేసి నేను భావిస్తున్నాను. లేకపోతే రాహు ప్యాటర్న్ లాగా శనివత్ రాహు అంటాము, సో అలా బిహేవ్ చేస్తాడు.
రాహు ఎయిరీ ప్లానెట్ అని, ఎయిరీ ఎలిమెంట్. రాహు సిగ్నిఫైస్ ఫారినర్స్, కంట్రీస్. ఇవన్నీ నేను మొత్తం చదవను, లిస్ట్ చాలా ఉంది. పోతే రాహు సార్ చెప్పారు కొన్ని నక్షత్రాలకు వీళ్ళకి ఆధిపత్యం ఉంది. రాహు 3 నక్షత్రాలు, ఆరుద్ర, స్వాతి, శతభిషం, ఈ 3 రూల్ చేస్తారు. సో ఈ 3 నక్షత్రాలకి అధిపతులు ఎవరు? మెర్క్యూరీ, వీనస్ అండ్ సాటర్న్. మెర్క్యూరీ ఏమో ఆలోచన, థింకింగ్, ఇంటలెక్ట్ ఇస్తే, వీనస్ ప్లెజర్స్ ఇస్తారు. అండ్ సాటర్న్ ఏమో ధర్మ అధికారిగా, ధర్మమైనటువంటి బిహేవియర్, రైటియస్ బిహేవియర్ కి వీళ్ళు ప్రతీక. కాబట్టి ఈ ముగ్గురి యొక్క లక్షణాలని రాహువు ఆయా ప్లేసెస్ లో ఉన్నప్పుడు అలా బిహేవ్ చేస్తాడు అని ఒకటి. అలాగే కేతు విల్ యాక్ట్ లైక్ మార్స్, కుజవత్ కేతు. రాహు ఏమో కుజవత్ శని, కేతు ఏమో కుజవత్ రాహు. కుజవత్ రాహు ఏం చేస్తాడు? డిటాచ్మెంట్, స్పిరిచువాలిటీ, తర్వాత పాస్ట్ లైఫ్ నాలెడ్జ్, మన అంతర్మథనం, వీటికి మన మనసులో జరిగే అంతర్మథనానికి ఈయన ప్రతీక. ఫైరీ ఇన్ నేచర్. ఈయన చాలా ఇంపెడిమెంట్స్ లైఫ్ లో, ఆబ్స్టికల్స్, అడ్డంకులు క్రియేట్ చేస్తాడు. సరే, ఈయన సిగ్నిఫికేషన్స్ నేను ఇప్పుడు సమయాభావం వల్ల వాటి గురించి లోపలికి పోవట్లేదు. అలాగే కేతు 3 నక్షత్రాల్ని రూల్ చేస్తారు, అశ్విని, మఘ, మూల. ఇది చాలా చూడండి, ఒక్కసారి కేతు గురించి మనం ఆలోచిస్తే, ఇవి ఫైరీ ప్లానెట్స్ అంటే మార్స్ అండ్ జూపిటర్, వీటిని రిప్రజెంట్ చేస్తారు. సో దే రిప్రజెంట్ స్ట్రెంగ్త్, సోల్ అండ్ విజ్డమ్. లేకపోతే మనం చూస్తే ఎట్లా స్ట్రెంగ్త్, ఎట్లా సోల్, ఎట్లా విజ్డమ్ అంటే, ఈ 3 ప్లానెట్స్ కనుక ప్రాపర్ గా మనం బ్లెండ్ చేస్తే అవి దే టేక్ us టువర్డ్స్ మోక్ష, ఫైనల్ లిబరేషన్ ఫ్రమ్ సైకిల్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్. అది ఎట్లా? అశ్విని మొదటి నక్షత్రం, రూల్డ్ బై కేతు, 0 to 13 degrees, 13.20 degrees అనుకోండి. అది బిగినింగ్, అప్పుడే పుడతాం, బిగినింగ్ స్టేజెస్ ఇన్ ది సైకిల్ ఆఫ్ లైఫ్. సో ఒక జీవం బయటపడుతుంది. బయటపడి ఈ 1, 2, 3, 4 స్థానాల వరకు ఆ అశ్విని నుంచి మొదలుకొని ఈ ఫస్ట్ 4 houses అప్ టు లియో, దే ఇండికేట్ ది గ్రోత్ ఆఫ్ ద సోల్. ఫిజికల్ బాడీ విత్ ఫిజికల్ బాడీ, సోల్ వృద్ధి చెందుతుంది. దాని తర్వాత మఖ వచ్చేటప్పటికి 2వ నక్షత్రం అయింది. సో ఈ మఖాలో కేతు ఏం చేస్తాడు? అది ఇట్ బికమ్స్ ది సెకండ్ లైఫ్ సైకిల్ ఇన్ ది సోల్స్ జర్నీ. వాట్ ఈస్ ద సెకండ్ సైకిల్? అవి ఎక్కడి నుంచి? మఖా లియోలో ఉంటాడు కాబట్టి లియో నుండి స్కార్పియో వరకు 5 to 8 houses. అది ఈ సోల్ యొక్క ఫుల్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ టు ది వాట్? ప్లెజర్స్, పెయిన్స్, బాధలు కానీ, ఆనందాలు కానీ, సుఖాలు కానీ, సౌఖ్యాలు కానీ, ఈ ఎత్రిలతలో మనం ఏమి ఎంజాయ్ చేస్తామో మఖా నుంచి, అంటే లియో నుంచి స్కార్పియో వరకు. ఇది సెకండ్. సో కారకుడు అవుతాడు కేతు మఖలో ఉండి. సెకండ్ లైఫ్ సైకిల్ మన జీవితంలో, ఒక వ్యక్తి యొక్క జీవితంలో రావడానికి ఈయన కారకుడు అవుతారు. తర్వాత అప్పుడు మనం ఫుల్ రియాలిటీస్ ఇన్ లైఫ్, అసలు ఏంటి లైఫ్, ఏంటి మనం ఏం చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాము, ఏమిటి మన ప్రారంభ కర్మ, ఇవన్నీ మనకి అవగతం అవుతాయి సెకండ్ స్టేజ్ లో. బట్ థర్డ్ మూల ఈజ్ రూల్డ్ బై కేతు. మూల సాజిటేరియస్ లో ఉంటుంది. సాజిటేరియస్ అంటే 9th house, దానికి ఎవరు? జూపిటర్. మరి జూపిటర్ అయ్యేటప్పటికి తెలుసు, జూపిటర్ జ్ఞాన ప్రదాత. సో అది థర్డ్ అండ్ ఫైనల్ పార్ట్ ఆఫ్ అవర్ జర్నీ. సో టువర్డ్స్ ఫైండింగ్ ద ఆన్సర్స్ టు వాట్ వీ హ్యావ్ లెర్న్డ్, అండ్ ఇట్ గివ్స్ us ది బ్రేక్ వే ఫ్రమ్ ది సైకిల్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్. అంటే ఒక లైఫ్ నుంచి ఇంకో లైఫ్ వెళ్తాం. పునరపి జననం, పునరపి మరణం అని శంకరాచార్యులు వారు చెప్పినట్టుగా ఈ స్టేజెస్ అంతా మనం పాస్ త్రూ అవుతాము. పోతే పర్సనాలిటీ క్యారెక్టరిస్టిక్స్కి వస్తే రాహు ఎక్కువ మోసం చేస్తాడు, ఇతరులు సమాసిస్తాడు, కుట్రలు, దౌర్జన్యాలు. తర్వాత సంప్రదాయాన్ని ప్రశ్నించి ఎదురు తిరుగుతుంటాడు. తర్వాత అతివాగుడు ఉంటుంది వీళ్ళకి, ఒక గమ్యం ఉండదు జీవితంలో. కేతువు కాప కింద నీరు లాంటి మనస్తత్వం, మెట్ట వేదాంతం మాట్లాడుతుంటారు ఎప్పుడు, ముచ్చులాగా ప్రవర్తిస్తారు. ఇకపోతే కొంతమందిని మనం చూస్తే మనకు క్లియర్ గా తెలిసిపోతుంది వాళ్ళ యొక్క బాహ్య ప్రవర్తన వల్ల కానీ, లేకపోతే వాళ్ళ యొక్క శరీర భాగాల తీరుని బట్టి కూడా ఏ గ్రహం వాళ్ళ మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అని. ఫర్ ఎగ్జాంపుల్, ఎత్తుపళ్ళు ఉన్నాయి అనుకోండి, అంటే ఇది నా ఊహే స్వామి, ఏదైనా తప్పుంటే మన్నించండి, ఎవరిని కించపరచడానికి నేను ఇలా మాట్లాడట్లేదు, నార్మల్ గా జనరల్ అబ్జర్వేషన్. సో ఎత్తుపళ్ళు ఉంటే
రాహు రెండో భావంలో ఉన్నాడు అని ఒక ఆలోచన. పిల్లి కళ్ళు ఉంటే రాహు కేతువుల ప్రభావం వారి మాటల్లో చేతుల్లో కనిపిస్తుంది అని. అలాగే ఒంటికాలు కనుకుంటే సరే శని ప్రభావం, అది యాక్సిడెంట్ వల్ల కావచ్చు, బై బర్త్ వల్ల కావచ్చు, వాటెవర్ ఇట్. అలాగే బట్టతలగా ఉన్న వాళ్ళకి శని రాహు గ్రహాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మరి అవకాశవాదులకి బుధ రాహు గ్రహాల ప్రభావం. అలాగే మొండి పిల్లలు, డిసిప్లిన్ లేని వాళ్ళ మీద రాహు కుజుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అలాగే రౌడీల్లో మరి దురుసుగా ప్రవర్తించే వాళ్ళలో కుజరాహుల పాత్ర ఉంటుంది. మరి నాటక సినిమా రంగాల వారిపై శుక్ర రాహుల ప్రభావం ఉంటుందని నేను అనుకుంటున్నాను. లేకపోతే వీళ్ళిద్దరికి 5, 10, 5, 7, 12 ఆస్పెక్ట్స్ సార్ అన్నారు. ఇవన్నీ చాలా ఉన్నాయి చెప్పుకుంటే. వీళ్ళు మోస్ట్ బెనిఫిషియల్ ఇన్ ఉపఛాయ హౌసెస్ 3, 6, 10, 11. లేకపోతే ఒక్కటి చిన్నది విషయం అంటే సార్ ఇది పర్మిట్ చేయాలా, కాలసర్పయోగం అని ఒకటి వీళ్ళిద్దరి వల్ల జాతకంలో రాహు కేతువులు మధ్యలో మిగతా గ్రహాలన్నీ ఉంటే ఈ కాలసర్పయోగం ఏర్పడుతుంది అని స్కూల్ ఆఫ్ థాట్. సో ఈ గ్రహాల మధ్య ఇది కుంభరాశిలో కేతు కుంభరాశిలో రాహు సింహరాశిలో ఉన్నప్పుడు ఇది ఏర్పడుతుందని ఆ మధ్య కన్నా గ్రహాలు ఉంటే, కానీ ఏ గ్రహం కూడా రాహు కేతువులతో కలిసి ఉండకూడదని, కంజంక్షన్ ఉండకూడదని. సో దీనివల్ల ఏంటంటే ఈ కాలసర్ప యోగం ఏదైతే ఉందో మిగతా యోగాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ ధ్వంసం చేస్తుందిట. అందువల్ల రాజు కూడా నిరుపేదగా మారుతాడని ఒక థాట్ ప్రాసెస్. కాబట్టి కష్టపడి పనిచేయాల్సి వస్తుందేమో అని ఒక ఇది. కాకపోతే ఈ కాలసర్ప దోషం ఏదైతే ఉందో అది కాలసర్ప యోగం అన్నది విజయాన్ని అపజయాన్ని ఏమీ సూచించదు. కానీ ఏదో ఒక కార్మిక్ ఫోర్సెస్ అతని యొక్క డెస్టినీని లిమిట్ చేస్తుంది. ఒక ఆ వలయంలో చిక్కుకుపోతాడు, దానివల్ల భారీ మూల్యం చెల్లించవలసి ఉంటుందని మాత్రం ఈ కాలసర్ప యోగము సూచిస్తుంది అని ఒక భావన. పోతే మన గురువు గారు కమలాకర్ శర్మ గారి గతసీ తోటి ఈ వేరే స్కూల్ ఆఫ్ థాట్ ఏంటంటే యాక్చువల్గా ఈ శ్లోకం ప్రకారం అగ్రే కేతు అధో రాహు సర్వే మధ్య గతా గ్రహ కాలసర్పాక్ష యోగాయాం నృపసస్య వినాశకృత్. అంటే దీని అర్థం ఏంటంటే ముందు రాహు ఉంటాడు, చివరి కేతు ఉంటాడు, తక్కిన గ్రహాలన్నీ మధ్యలో ఉంటే కాలసర్ప యోగం అనుకుంటాము. ఇది మహారాజుకు పంటలకు క్షేమం కాదు అని దీని తాత్పర్యం. అంటే ఇది కనుక మనం అర్థం చేసుకుంటే ఇది వ్యక్తులకి అన్వయించదు. ఓన్లీ మండేన్ అస్ట్రాలజీలో ఒక దేశానికి కానీ, ఒక రాష్ట్రానికి కానీ, ఒక ప్రాంతానికి కానీ, ఒక రాజుకు కానీ, అలాగే పంటలకు కానీ నష్టానికి ఈ కాలసర్ప యోగం సూచిస్తుంది అని ఇది ఒక రకమైనటువంటి ఇది. ఇంకోటి ఏంటంటే ఇద్దరు ఏకకాలంలో ఎట్లా పనిచేస్తారు 180 degrees యాంగిల్లో ఉన్నప్పుడు, రెండు మధ్యలో గ్రహాలు ఉన్నప్పుడు. ఇప్పుడు మామూలుగా మనకు కంబస్ట్ అంటే 10 degrees వరకు తీసుకుంటాం. 10 degrees దాటింది అనుకోండి మనం ఇంకా దాని గురించి పెద్ద పట్టించుకోం కదా, రెండు గ్రహాలు ఒకే చోట ఉన్నా కూడా. కాకపోతే ఇది ఏంటంటే ఈ యొక్క ఇది ఏమి మనకు ఇండివిజువల్ గా ఏం చూపిస్తుందంటే మనకు ఉన్నటువంటి ఫ్రీ విల్ తోటి ఉన్న బలహీనతల్ని మనం ఎలా అధిగమించగలము అని చెప్పడానికే ఇది ఇండివిజువల్ గా కాలతత్వ దోషము అనటం కాబట్టి, అంతేగాని ఇది మనిషి వ్యక్తుల మీద అంత ప్రభావం ఉంటుందా, ఈ యోగం పనిచేస్తుందా అన్నది పెద్ద క్వశ్చన్. ఇది గురుగారు కమలాకర్ శర్మ గారు దీని మీద చక్కగా దాంతో డిస్కస్ చేయడం జరిగింది. ఇకపోతే రాహు మహర్దశ 18 సంవత్సరాలు, కేతు మహర్దశ 7 సంవత్సరాలు. రాహు మహర్దశ కనుకలో కుజిశనుల సంబంధం ఉంటే పాప ఫలితాలు వస్తాయి. రాహు గనక బాగుంటే మంచి ఫలితాలు ఉంటాయి. అధికార ప్రాప్తి, పుత్ర ప్రాప్తి, అధిక శుభం, పెళ్లి కూడా అవుతుంది రాహు మహర్దశలో. సో ఇట్లాంటివి పుత్ర పౌత్ర అభివృద్ధి ఇవన్నీ జరుగుతాయి. బలహీనైతే దుఃఖం, దూర ప్రాంతాల్లో ఉండటం, భార్యాపుత్రుల వల్ల పీడ, సౌఖ్యం లేని భోజనం, కుమారుల వల్ల సౌఖ్యం లేకపోవడం, శరీర పీడ, ఇట్లాంటివన్నీ జరుగుతుంది. కేతు 7 సంవత్సరాలు. కేతు 7 సంవత్సరాల మహర్దశలో సార్ చెప్పారు ఇందాక, రాహుకేతువులు ఒకరి జీవితంలో ఈ 2 దశలు జరగవు, ఒకేసారి జరుగుతాయని. కానీ కేతు మహర్దశలో మాత్రం అన్ఎక్స్పెక్టెడ్ హ్యాపెనింగ్స్ జరుగుతాయి.
అని చెప్పి ఒక నానుడి ఉంది. కేతు లగ్నం నుండి 3, 6, 11 సుఫలితాలు ఇస్తాడు. సుఫలితాలు ఇచ్చేటప్పుడు వృత్తి లాభం, గృహం, ఇల్లు కట్టుకుంటాడు, రాజగౌరవం, కీర్తి ఇవన్నీ వస్తాయి. అశుభం అయితే విష ప్రయోగం, ధనయోగం, దౌర్జన్యం, నీచ వ్యాపారం ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో మెయిన్ గా ఛాయాగ్రహాలు అన్నటువంటి రాహు కేతువు మనసు, కర్మ, ఆధ్యాత్మికని సూచిస్తాయి. ఇది అకస్మాత్తుగా వచ్చే ఫలితాలు అయితే అసంతుష్టి భయాన్ని కలిగిస్తే, రాహు కోరికలు భౌతిక లాభాలు ఇస్తే, కేతు అవి తీసేసేసి ఆధ్యాత్మిక మార్గాన్ని సూచిస్తాడు అని చెప్పేసి ఫైనల్ గా ఇంతటితో ముగిస్తున్నాను. కాకపోతే ఇప్పుడు నాకైతే కేతువులో మరి శుక్రుడిలో కేతు అంతర్దశ ఉంది స్వామి. సో అక్టోబర్ 25 నుంచి మళ్ళీ అక్టోబర్ 26 వరకు మరి కేతువు మరి నాకు ఏం చేస్తాడో నాకు ఇంకా తెలియటం లేదు. సో ఇంతటితో సర్వే జన సుఖినో భవంతు. ధన్యవాదాలు సార్. మూర్తి గారు మంచి ఆరంభం చేశారు. వేణు గారు మీరు మొదటి నుంచి చేయెత్తి ఉంచారు, చెప్పండి. జిఆర్ వేణు అని ఉంది. వేణు గారు ఉన్నారా? మీ చెయ్యి ఎత్తబడి ఉంది. GIYYAR జిఆర్ వేణు. జిఆర్ వేణు గారు చేయెత్తి ఉంచారు మొట్టమొదటి నుంచి, చెప్పండి. అన్మ్యూట్ చేసుకో. మ్యూట్ లో ఉన్నారు సార్, మ్యూట్ లో ఉన్నారు. మీరు అది మ్యూట్ చేసుకో, అన్మ్యూట్ చేసుకో. ఎస్ సార్, ఓకే. రాహు వలన మనం ఈ లోకంలోకి వచ్చాం. పరాశర పద్ధతిలో లగ్నంతో గాని, లగ్నాధిపతితో గాని, లగ్న నక్షత్రాధిపతితో గాని రాహుకి మనకు సంబంధం అనేది ఉంటుంది. గత జన్మలో తీరకుండా ఉన్న కోరికలు ఈ జన్మలో తీర్చుకోవడానికి జన్మనెత్తడం అనేది జరుగుతుంది. కోరికకు కారకం రాహు, అంటే ఆ కోరిక వలనే మనం ఈ జన్మలోకి వచ్చాం. రాహు జన్మలకు, కోరికలకు, మాయకు కారకుడు. మామూలుగా మంచి కర్మలు చేస్తే జన్మ రాదు, పాపకర్మలు చేస్తే జన్మ వస్తుంది, జన్మ ఎత్తడం అనేది జరుగుతుంది అని మనం అనుకుంటాం. అది సరైనది కాదు. పాపకర్మలు చేసినా, పుణ్యకర్మలు చేసినా జన్మ అనేది తప్పనిసరి. పాపం చేస్తే పాప ఫలితాన్ని అనుభవించడానికి జన్మ ఎత్తాలి, పుణ్యం చేస్తే ఆ పుణ్య ఫలితాన్ని అనుభవించడానికి జన్మ అనేది ఎత్తాలి. రాహువు ఫ్యూచర్ కర్మ అంటే ఆగామి కర్మలను తెలుపుతాడు. రాహు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంటికి సంబంధించిన కోరికలు అనేవి ఉంటాయి. ఎగ్జాంపుల్, రాహు మేషరాశిలో ఉన్నాడు అనుకోండి, అంటే సెల్ఫ్ డెవలప్మెంట్, అంటే తనను తానుగా డెవలప్ కావాలి అని అనుకుంటాడు. అంటే నా మాట అందరు వినాలి, నన్నే అందరు కూడా మెచ్చుకోవాలి అని అనుకుంటాడు. కేతు అంటే గత జన్మలో అనుభవించి చేసిన పనులు, అంటే గత జన్మలో ఆత్మ ఆ పనులు చేసి ఉంది. దీన్ని హిందీలో ఏం చెప్తానంటే ఆత్మ ఓ భోగ్ చుకీ హై, అంటే అవన్నీ భోగాలన్నీ కూడా అనుభవించి ఉంది. రాహు ఈ జన్మలో మనం చేయాలి అనుకున్న పనులు, మరి ఏ పనులు చేయాలి? గత జన్మలో చేసినవి చేయాలా, మనలో ఉన్నవి చేయాలా, మనకు వచ్చినవి చేయాలా, లేదా ఈ జన్మలో కోరుకున్నవి చేయాలా? అంటే రెండూ కాదు, రెండింటినీ కూడా బ్యాలెన్స్ చేయాలి. అంటే గతంలో మనం అనుభవించినవి, అంటే ఆత్మ భోగించినవి, అంటే మనలో హిడెన్ గా ఉన్న అవి కాకుండా, మనం ఏ కోరుకున్నవి కాకుండా రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసినప్పుడు మాత్రమే మనకు మోక్షం అనేది లభిస్తుంది. అంటే కర్మబంధాలు అనేవి కూడా తొలగిపోతాయి. ఈ రెండు పనులు చేయాలి, లేకపోతే శూన్యత అనేది ఉంటుంది. రాహు జీవకారకుడు, కేతువు మనలో ఉన్నవి, వీటిని మళ్ళీ మళ్ళీ చెయ్యాలని అనిపించదు. ఎగ్జాంపుల్, కన్యా రాశిలో కేతు ఉన్నాడు అనుకుందాం, అంటే గత జన్మలో ఆ వ్యక్తి లా, ఫైనాన్స్, కాంపిటీషన్ సంబంధించినవి అందులో మాస్టర్ డిగ్రీ చేసి ఉన్నాడు. అంటే అందులో మాస్టర్, ఆత్మ
ఓ కర్మ భోక్చుకి అంటే వాటిని అన్నిటి కూడా అనుభవించి ఉంది. ఆత్మ అనేది గత జన్మలో వాటిని అనుభవించి ఉంది. వాటికి డిటాచ్మెంట్ ఉంటుంది, అంటే అవి చేయబుద్ధి కాదు. రాహు అంటే డిసైర్, అంటే కోరికలు. ఏదైనా మంచి కర్మ చేస్తేనే మోక్ష మార్గం అనేది వెళ్ళడం జరుగుతుంది. నీలో ఉన్న హిడెన్ టాలెంట్ ఏమిటి అంటే కేతు ఏ ఇంట్లో ఉంటాడో వాటికి సంబంధించిన పనులు అనేవి అవి వస్తాయి. అందులో మనకు అనుభవం ఉంది. అంటే వాటికి సంబంధించిన చదువు చదువుతాయి. అంటే మనకు రాశిచక్రంలో కేతు ఏ రాశిలో ఉన్నాడో వాటికి సంబంధించిన పనులు మనం చేస్తే అవి తొందరగా వస్తాయి. అవి ఆల్రెడీ మనం నేర్చుకునే ఉన్నాం. గత జన్మలో అవన్నీ కూడా మనం నేర్చుకునే ఉన్నాం. అవన్నీ కూడా వచ్చు. అందులో నువ్వు సిద్ధహస్తుడివి కానీ అవి చేయబుద్ధి కాదు మనకు. కేతువు సంచిత కర్మలను తెలుపుతుంది. అందులో అనుభవాన్ని పొంది ఉంది. కేతువు కలిసిన ఇంట్లో, అంటే కేతు ఏ ఇంట్లో ఉన్నాడో అందులో డిటాచ్మెంట్ అనేది ఉంటుంది. దీనికి సంబంధించి జీన్ థియరీలో ఒక చిన్న విషయం అనేది చెప్పి ఉంది. అంటే ఎక్స్ క్రోమోజోములు వై క్రోమోజోములు ఉంటాయి. అంటే తండ్రి నుంచి ఎక్స్ క్రోమోజోములు, తండ్రి నుంచి వై క్రోమోజోములు 50-50 వస్తాయి. వాళ్ళకి ఎక్కడికి వస్తాయి అంటే వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వస్తాయి. అంటే రాహువు తాత నానమ్మను తెలిపితే అమ్మమ్మ తాతను కేతువు తెలుపుతాడు అనమాట. అంటే ఈ లక్షణాలన్నీ కూడా వాళ్ళకు ఉంటాయి. మన అలవాట్లకు అనేది మనలో ఉన్న అలవాట్లకు కేతు కారణం. ఆ గుణాలనేవి మనిషికి ఉన్నాయి. వీటిని మనం రెండు క్యారెక్టరిస్టిక్ గా అనుకున్నట్లయితే రాహుకేతులను 2 పాత్రలు అనుకుంటే, రాహు ఈజ్ ద క్యారెక్టర్, అంటే డిసైర్స్, కోరికలు, అంబిషన్స్, లక్ష్యాలను తెలుపుతుంది. అంటే ఈ జన్మలో మనం ఇవి చేయాలని మనం కోరుకుంటూ ఉన్నాం. కేతు ఏం తెలుపుతుందంటే పాస్ట్ ఎక్స్పీరియన్స్, మరియు అంటే లెసన్స్, థింగ్స్ ఆల్రెడీ మీలో ఉన్నవి తెలుపుతుంది. కాబట్టి వాటిని అన్నిటినీ కూడా బ్యాలెన్స్ చేసుకున్నట్లయితే మనకు మోక్ష మార్గం అనేది లభిస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే 12 రాసుల వరకు కూడా చెప్పవచ్చు. అంటే ఇంకా చాలా 2 గంటల వరకు ఉంది. నాకు తెలిసింది హిందీలో ఉంది, ఇది వైభవ్ గుప్తా గారు రాసింది. దాన్ని తెలుగులో రాసుకొని నేను కొన్ని చెప్పాను. ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు చాలా చాలా థ్యాంక్స్. సంతోషం. వేణుగారు చాలా మంచి విషయాలు చెప్పారు. ఇలాగే మన కార్యక్రమంలో కొత్తగా ఈ విషయాలని నేర్చుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. మంచి ప్రయత్నం చేశారు, బాగా చెప్పారు. చాలా చాలా ధన్యవాదాలు. ఇలాగే వస్తూ ఉండండి, అన్నింటిలోనూ పార్టిసిపేట్ చేస్తూ ఉండండి. మాలతి గారు తర్వాత రవీంద్రుడు గారు ఉన్నారు. ముందు మాలతి గారిని అడుగుదాం. మాలతి గారు చెప్పండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. సభాయ నమః. కొంచెం వాయిస్ పెంచండి. వాయిస్ కొంచెం పెంచండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సభాయ నమః. రాహు కేతు గురించి మనం గతంలో కూడా ఒకసారి చర్చించుకున్నట్టు జ్ఞాపకం. రవ్యాది సప్తగ్రహాలు అని, అంటే రవి నుంచి శని వరకు 7 గ్రహాలు, కుజాది పంచగ్రహాలు అని 9 గ్రహాలు. ఈ రాహుకేతువులు ఛాయాగ్రహాలని, అంటే రవి చుట్టూ ఇవి తిరగవు. మహర్షులు వీటిని ఛాయాగ్రహాలు అంటూ, ఛాయాగ్రహాలు అన్నప్పుడు అవి ఛాయ అంటే నీడ కనుక వాటికి దృష్టికి, ఛాయకి దృష్టి ఉండడం అసంభవం కదా. ఛాయ ఎంత మేర పడుతుందో అంత మేరకి వాటి ఇన్ఫ్లుయెన్స్, వాటి ప్రభావం ఉంటుంది అని అనుకోవాలి తప్పించి, కొన్ని పుస్తకాల్లో మతాంతరంలో వాటికి పంచమ దృష్టి ఉందని, 9వ దృష్టి ఉందని, ఇంకేమేంటో ఇస్తున్నారు. మరి ఎందుకో తెలియదు. కానీ రాహువు కేతువు ఒకటే దానికి తలా తోగా కింద భావిస్తున్నారు కనుక సప్తమానికి మాత్రమే ఎక్కువ ప్రభావం ఉంటుంది. మిగిలిన వాటికి, అంటే పంచమం దాకా ప్రభావం ఉండేంత ఛాయ బలం పట్టుకుంది మరి. సరే, ఇక్కడ నవగ్రహాలు
రవ్యాది సప్తగ్రహాలు కాకుండా నవగ్రహాలు అని ఋషులు చెప్పారంటేనే ఈ సప్తగ్రహాలు కాకుండా ఈ రాహువు కేతువుకి ఖచ్చితంగా మన జాతకంలో ప్రభావం ఉంటుంది కనుక వాటిని కూడా కలిపారేమో. అంతకుముందు లేవు కదా ఇవి. రవ్యాలం లేకపోతే మరి మొట్టమొదటి నవగ్రహాలు అని చెప్పాలి కదా, విడిగా ఎందుకు చెప్పాల్సి వచ్చింది వాటిని అనేది ఒక పాయింట్. తర్వాత రాహువు 3 గ్రహాలు, రాహువు అధీనంలో ఉన్న 3 గ్రహాలు ఆరుద్ర, స్వాతి, శతభిషం. కేతువు అధీనంలో ఉన్న 3 గ్రహాలు అశ్విని, మఖ, మూల. ఇవి ఎప్పుడు ట్రైల్లోనే ఉంటాయి, ఒకదానికొకటి కోణాల్లోనే ఉంటాయి. అయితే రాహు కేతువులు ఏ స్థానాల్లో ఉన్నారో డిస్టర్బెన్స్ వస్తుంది. వెంకటేష్ గారు మ్యూట్ చేసుకోండి. వెంకటేష్ మ్యూట్ చేసుకోండి. రాహుకేతువులు అంటే నేను చూసినంత వరకు, చూసిన జాతకాలు స్టడీ చేసిన దాన్ని బట్టి చెప్తున్నాను. ఏ నక్షత్రాల్లో ఉన్నారో ఆ నక్షత్రాధిపతులకి అధిపతులైన గ్రహాలు ఏ భావాల్ని సూచిస్తున్నాయో ఆ భావాలకు సంబంధించిన ఇబ్బందులైనా ఉన్నాయి, లేకపోతే ఆ భావాలకు సంబంధించిన శుభ విషయాలైనా ఉన్నాయి వాళ్ళ జాతకాల్లో. అవి రాహుకేతువుల పొజిషన్ మీద ఆధారపడి ఉంటున్నాయి. వాటి దశ అంతర్దశల్లో ముఖ్యంగా రాహు గాని కేతువు గాని వాటి దశ అంతర్దశల్లో ఈ రాహువు కేతువు ఏ భావాల్లో ఉన్నారు, ఆ భావాలకు సంబంధించిన అవయవాలకి ఇబ్బందులు కలగడం చూశాను నేను. ఆ భావాలు సూచించే వ్యక్తుల వల్ల కూడా వాళ్ళకి ఇబ్బందులు కలగడం, అంటే రాహుకేతువుల పొజిషన్ కనుక సరిగ్గా లేకపోతే ఆ భావాలకు సంబంధించిన ఇబ్బందులు కూడా కలగడం చూశారు. రాహువు కేతు అంటే ఏదో సర్పయోగం అని, కాలసర్పయోగం దేశానికి తప్పించి మనుషులకు లేదని చెప్పేసి మనం చదువుకున్నాం. ఈ సర్పయోగం అంటే రాహువు కేతు మధ్యలో అన్ని గ్రహాలు ఉన్నప్పుడు మొత్తం గ్రహాలన్నీ ఒకవైపుకి వచ్చేయడం వల్ల జాతక చక్రం ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. మొత్తం ప్రభావం అంతా గ్రహాలని ఒక పక్కకు వచ్చేస్తున్నాయి, మిగిలిన 6 రాశులు కూడా ఖాళీగా ఉండిపోతుంది, అక్కడ ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. సో దానివల్ల రకరకాల ఇబ్బందులు అయితే వస్తున్నాయి. కానీ కొంతమంది దాన్ని అంటే వాటి పొజిషన్స్ బట్టి కొంతమంది అధిగమించగలుగుతున్నారు, కొంతమంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే రాహువు ఆశకి, కేతువు నిరాశకి కారణమని మనం చెప్పుకుంటాం. ముఖ్యంగా రాహుకేతు దశలు వచ్చినప్పుడు ఏలినాటి దశ కానీ, అర్ధాష్టమ శని దశ కానీ, లేకపోతే ఆ అష్టమ శని దశ వచ్చినప్పుడు కానీ, శని కూడా ఈ రాహుకేతువుని శనిని కలిపి కర్మని నిర్దేశించే గ్రహాలు అన్నారు కనుక చాలా మార్పులు అయితే వాళ్ళ జీవితాల్లో వస్తున్నాయి. ఈ రాహుకేతువుల పొజిషన్ కనుక బాగోకపోతే, రాహు బాగుంటే మట్టుకు వాళ్ళు ముఖ్యంగా పొలిటికల్ లీడర్స్ లాంటి వాళ్ళు సింహాసనాలు ఎక్కుతున్నారు. పొజిషన్ బాగోలేకపోతే అధపాతాళాన్ని కూరుకుపోయినట్టు ధన్యమని కింద పడిపోతున్నారు. కొన్ని పొలిటికల్ లీడర్స్ జాతకాలు గమనించండి, చాలా క్లియర్ గా తెలుస్తుంది ఆ విషయం. మామూలు జాతకాల్లో కూడా రాహు బాగున్నప్పుడు మంచి ప్రమోషన్స్, వెంటనే ప్రమోషన్స్ రావడం. ఐటీ ఉద్యోగస్తులు కూడా ఒక ఉద్యోగం వదిలేసి మంచి జీతం వస్తుందని వెంటనే ఇంకో దాంట్లోకి మారిపోవడం, అక్కడి నుంచి ఇంకో దాంట్లోకి, అక్కడి నుంచి ఇంకో దాంట్లోకి. సడన్ గా ఐటీ మొత్తం ఇదైపోయి అసలు ఉద్యోగమే పోవడం, ఇలాంటి సంఘటనలు ఎన్నో కూడా జరుగుతున్నాయి. ఇది కాకుండా కాంబినేషన్స్ చూస్తే రాహువు రవి కలిసినప్పుడు లిటిగేషన్స్ కి అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయి. అంటే అది ఏ భావంలో వస్తుందో ఆ భావానికి సంబంధించిన వ్యక్తులతో కానీ, ఆ భావానికి సంబంధించిన విషయాల్లో కానీ, ఆస్తుల విషయంలో లిటిగేషన్స్, తల్లితోటి లేకపోతే తండ్రితోటి సంబంధాల విషయంలో లిటిగేషన్స్, కళత్రంతో లిటిగేషన్స్, రకరకాలుగా లిటిగేషన్స్ ఎక్కువ, వ్యవహారాల్లో ఇబ్బందులు ఎక్కువ వస్తుంది. రాహువు చంద్రుడు కలిసి ఉంటే ఊహలు, విపరీతమైన ఊహలు, పగటి కళ్ళు కండం, ఏదేదో ఆలోచించుకోవడం,
రాహువు సాధారణంగా ఆశకి కారకుడు కనుక అందులో లగ్నంలో ఉంటే సమయస్ఫూర్తి ఎక్కువగా ఉంటుంది. ఎటువంటి కష్టమైన పరిస్థితుల్లో కూడా ఆ టైంకి ఎస్కేపిస్ట్ అంటారు, ఆ టైంకి ఏదో ఒకటి చెప్పి దాటేసుకుని వెళ్ళిపోయే రకం. ఏం చెప్తారో అవతల వాళ్ళని నమ్మించేసి అవతలకి వెళ్ళిపోతారు. అదే మళ్ళీ ఆ విషయంలోకి అడుగు పెట్టరు. అదే రాహువు కుజుడు కలిస్తే మ్యారిటల్ రిలేషన్స్ లో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, యాక్సిడెంట్స్ కూడా అవుతున్నాయి. రాహువు గురువు కలిస్తే గురుచండాల దశ అంటారు, వ్యసనపరులు అవుతున్నారు. ఆ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రాహువు శుక్రుడు ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది, ప్రేమలో యుక్త వయసులో అయితే ప్రేమలో పడ్డం. రాహువు శని అయితే వాళ్ళ ఆలోచనలు అంటే రెండు కూడా కర్మను నిర్దేశించే గ్రహాలు కనుక వాళ్ళ ఆలోచనలు పరిస్థితులు వాటి ఉన్న పొజిషన్స్ బట్టి మారిపోతూ ఉంటాయి. అదే కేతువు రవి కలిస్తే వీళ్ళకి గ్రాహ్య శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది, విషయ గ్రాహ్య శక్తి గ్రాస్పింగ్ పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది. కేతువు చంద్రుడు మళ్ళీ డిప్రెషన్, విపరీతమైన నిరాశ, ప్రతి చిన్నదానికి కుంగిపోవడం. నలుగురిలో ఉన్నప్పుడు వాళ్ళని పొగుడుతున్నారే, నా అసలు మాట అసలు పట్టించుకోవటం లేదు, నేను ఇక్కడ ఉన్నట్టు కూడా వీళ్ళు అసలు ఆలోచించటం లేదు అని కుంగిపోవడం. ఇంట్లో అందరిలో ఉన్నప్పుడు కూడా పెద్దవాళ్ళు వాళ్ళ సంగతి అక్క గురించి అన్న గురించి ఆలోచిస్తారు తప్పించి నా గురించి ఎందుకు ఆలోచించరు అనే బాధ. కేతువు కుజుడు కలిస్తే రక్త సంబంధిత వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయి. కేతువు గురువు కలిస్తే వీళ్ళకి భక్తి ఎక్కువగా ఉంటారు. కేతువు శుక్రుడు కలిస్తే ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్. పురుషుల్లో అయితే వీరకణాల ఉత్పత్తి కష్టమే, వీరకణాల మూవ్మెంట్ చలనం కూడా కష్టంగానే ఉంది, వీళ్ళకి సంతానానికి ఇబ్బందులు వస్తున్నాయి. అదే స్త్రీలలో అయితే ఋతు సంబంధిత ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కేతువు శని కలిస్తే జ్యోతిష్య పరిజ్ఞానం వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది, అంటే జ్యోతిష్యం మీద ఆసక్తి, ఆ జ్యోతిష్యం నేర్చుకోవాలని ఉత్సాహం, తర్వాత ఇంకా శాస్త్రాన్ని డీప్ గా స్టడీ చేయడం, తర్వాత జాతకాలు పరిశీలించడం, ఇటువంటివన్నీ ఎక్కువగా ఉంటున్నాయి. అలాగే రాహువు చూస్తే మనకి తల తోక అనుకుంటున్నాం కదా, మనకి తలలోనే పంచేంద్రియాలు 4 ఇంద్రియాలు తలలోనే ఉన్నాయి. కేతువు ఒకటే అంటే కేవలం స్పర్శ మాత్రమే ఉంటుంది. సో అందువల్ల రాహుకి ఆశ ఎక్కువ, కేతువుకి నిరాశ ఎక్కువేమో అనిపిస్తుంది అనమాట. పొలిటికల్ లీడర్స్ అందరికీ కూడా రాహువు పొజిషన్ ని బట్టి రాహువు బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు వీళ్ళని. ఎలా చూసినా సరే ఈ రాహుకేతువులు అనేవి మన సప్తగ్రహాల్లో కాకపోయినా కూడా విపరీతమే, అంటే ఒక్కొక్క రాశిలో 18 నెలలు ఉండడం వల్ల వీటి ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఆ మూమెంట్ లో ప్రతిసారి కూడా అంటే మన వింశోత్తరి దశల్లో కూడా, అంటే ఏ దశలో అయినా కూడా మధ్య అంతర్దశలు, రాహు దశలు, కేతు దశలు వస్తూనే ఉంటాయి. కేతు దశలు వచ్చినప్పుడు జరిగే ఇదేదో జరగబోతోంది, తప్పకుండా మనకు అయిపోతుంది అనుకున్నది కానీ ఖచ్చితంగా ఏదో బ్రేక్ పడడం, ఆగిపోవడం. రాహు దశలో అనుకున్న దానికి డబుల్ అయిపోయి ఏదో డబుల్ జంప్ చేసినట్టు ఇంకేదో అయిపోవడం, ఇలాంటి విషయాలన్నీ కూడా గమనించడం జరిగింది. ఈ రాహుకేతువులు అనేవి మనం ఊహించని మార్పులు, అంటే వాళ్ళ పూర్వజన్మ కర్మలను ఇందాక గురుగారు సోమనాథ శర్మ శాస్త్రి గారు చెప్పారు, తర్వాత మూర్తి గారు చెప్పారు, తర్వాత గిన్నర్ వేణు గారు ఎవరు ఆయన కూడా చాలా బాగా చెప్పారు. సో చాలా విషయాలు ఆల్రెడీ అన్ని కవర్ చేయడం జరిగింది. సో నేను చూసినంత వరకు నేను ఈ విషయాలు పంచుకుందాం అనుకున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలండి. నమస్కారం. ధన్యవాదాలమ్మా మాలతి గారు, ధన్యవాదాలు. రవీంద్రుడు గారు. పెద్దలందరికీ నమస్కారం సార్. ఈ రాహుకేతువులు పెద్ద పెద్ద పండితులకే సవాల్. ఈ రాహుకేతువులు ప్రతి మనిషికి ఆస్కోప్ లో లిమిట్స్, సరిహద్దులు అంటాం కదా, మన గ్రామ సరిహద్దులు అన్నట్టు మన జాతకానికి సరిహద్దులు అంటే ఈ రాహుకేతువులు. ఈ రాహుకేతువుల గురించి ముందు మనం మంచిగా చెప్పుకుందాం. కేతు ఉండే యొక్క రాష్ట్రాధిపతి గాని ఉచ్చం గాని చెందితే అతను కోటీశ్వరుడు అవుతాడు. మినహాయింపులు ఉన్నాయి. అష్టమాధిపతి 11వ అధిపతి కలిస్తే ఆ ప్రభావం దొరకదు, లేకపోతే కోటీశ్వరుడు. అదేవిధంగా రాహు చరరాశిలో ఉండి మిగిలిన 3 చరరాశుల్లో కానీ గ్రహాలుంటే వారు కూడా కోటీశ్వరులు అవుతారు. శుక్రుడు
మృత్యుం చెంది కుంభంలో కానీ రాహు ఉంటే వారు కోటీశ్వరులు అవుతారు. ఈ రాహుని పట్టుకునేదానికి మీరు రాసుకోండి. రాహు 3, 6, 11లో ఉండి 5వ అధిపతి లేక 9వ అధిపతి దృష్టి గాని పొందితే వాళ్ళు కోటీశ్వరులు అవుతారు. ఈ రాహు 8వ స్థానంలో నుండి చంద్రుడికి చంద్రలగ్నం 2, 5, 9, 11లో కానీ ఉంటే వాళ్ళు కూడా రాహు దశలో కోటీశ్వర యోగాన్ని పొందుతారు. రాహువు అష్టమ స్థానంలో ఉండి 9వ అధిపతి దృష్టిలో ఉన్నా కూడా రాహు దశ కోటీశ్వర యోగాన్ని ఇస్తుంది. రాహు 6వ స్థానంలో ఉండి గురువు వచ్చి కేంద్ర స్థానాల్లో బలంగా ఉంటే రాహు దశ కోటీశ్వర యోగాన్ని ఇస్తుంది. ఇవి రాహు యొక్క ప్రయోజనాలు. మనం కేతు గురించి చెప్పుకున్నప్పుడు బుధ కేతువులు జాతకులు అవుతారు, శని కేతువులు జాతకులు అవుతారు, గురు కేతువులు జాతకులు అవుతారు. అదేవిధంగా బుధ, గురు, శని ఈ విధంగా జాతకులు అవుతారు. సో నేను దీంతో నేను ట్రావెల్లో ఉన్నాను, అందువల్ల మ్యూట్ చేస్తున్నాను, అన్ని చెప్పలేకున్నాను. ఇంకోసారి చెప్పగలను. ధన్యవాదాలు. చాలా బాగా చెప్పారు, మంచి పాయింట్స్ చెప్పారు. చాలా చాలా ధన్యవాదాలు. అన్నయ్య గారు, వెంకట్రామ్ అన్నగారు. అయ్యా నమస్కారాలయ్యా, పెద్దలందరికీ నమస్కారాలు. ఇందాక అన్నట్టు రాహుకేతువుల గురించి చెప్పడం అంటే చిన్న పని ఏం కాదు, అది చాలా చాలా లోతైనటువంటి విషయము. కాబట్టి చాలా మంది చెప్పారు, చెప్పిన విషయాలు నేను స్పృశించను, అవన్నీ నేను చెప్పినట్లుగా భావించుకోవాల్సింది. దానికి సంబంధించినటువంటి అదనపు విషయాలు ఏమన్నా ఉంటే నేను చెప్తాను. ఈ రాహువు స్వర్భానుడు అనేటటువంటి ఒక రాక్షసుడు. ఈ రాక్షసుడు ఏం జరుగుతుంటే సహించలేకపోయినాడు అంటే, శ్రీ మహావిష్ణువు లాంటి వాడే దేవతల పక్షపాతిగా అమృతాన్ని పంచుతుంటే అది సహించలేకపోయినాడు. ఓహో, ఈయన ఏదో దేవతల వరకే ఇస్తున్నాడు, మమ్మల్ని వదిలేసినాడు, మేము కూడా భాగస్వామ్యమే కదా, ఇద్దరం కలిసే కదా చిలికింది, చిలికినప్పుడు మరి మాకు భాగం రావాలి కదా, మమ్మల్ని పక్కకు పెట్టి ఆశ చూపించుకుంటూ అవతల దేవతలకు మాత్రమే ఇవ్వడం అనేటటువంటిది ఇది సరైనటువంటి విషయం కాదు. కాబట్టి నేను ఖచ్చితంగా అటువైపు వెళ్ళి ఆ అమృతాన్ని స్వీకరించాలి అనుకున్నాడు. ఇక్కడే మనకు తెలుస్తుంది రాహు యొక్క లక్షణం ఏంటనేది. రాహు యొక్క లక్షణం ఏంటంటే, తను చేయదలుచుకున్నటువంటి పని తొందరపడి చేసేస్తాడు, ఆగడు అని అర్థం. రాహు ఎక్కడున్నా సరే, అక్కడ ఏ గ్రహంతో ఉన్నా ఆ గ్రహాన్ని తొందర పెడతాడు. చూస్తావేరా, లాగిచ్చు కొట్టు అంటాడు. వీడు కొడదామా లేదా అనుకునేటప్పుడు వాడు కొట్టు, చూస్తావెందుకు కొట్టు అంటాడు. ఇప్పుడు ఇందాక వారు చెప్పారు చూడండి, రాహు ఎక్కడ ఎవరెవరితో కలిగి ఉన్నప్పుడు కోటీశ్వరుడు అవుతాడని. ఆ రకంగా సంపదలు తెప్పించి పెట్టడానికి కూడా వెనకాడాడు. ఎందుకంటే అమృతపు చుక్క వేసుకున్నాడు నోట్లో. ఎవరికీ లేనటువంటి గొప్ప అవకాశము స్వర్భానుడికి దక్కింది, రాక్షసుడు అయినప్పటికీ కూడా. అక్కడ సరే విష్ణువు చేత తల నరకబడి గ్రహ రూపం పొంది కేతువు రాహువుగా విడిపోయినారు. ఇది మనకు పురాణ కథ. ఆ పురాణ కథలో తెలిసే అంశం ఏంటంటే, దీన్ని రాహు కేతువు ఒక కాలచక్రంలో రాహు కేతువు ఆ చివరి నుంచి ఈ చివరి దాకా ఉన్నారు అనేటటువంటిది మనం భావిస్తున్నాం. అంటే ఇప్పుడు దీన్నే నేను ఇంత క్రితం సభలో కూడా చెప్పి ఉన్నాను, మళ్ళీ ఒకసారి ఇప్పుడు దాన్ని మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇది ఒక పెద్ద గరాటుగా గనక భావించుకున్నట్టయితే, రాహు గరాటు యొక్క తల అనుకోండి, దాన్ని మనం పాము అంటున్నాము, వెస్టర్న్స్ దీన్ని గరాటుగా చెప్తున్నారు, తలగా. దాని యొక్క చివరి భాగము తోక, ఇది కేతువు. అంటే ఈ గరాటు ఏం చేస్తుంది? అన్నిటినీ స్వీకరిస్తుంది, అన్నిటినీ స్వీకరిస్తుంది. కేతు ఏం చేస్తాడు? దాని యొక్క డికాక్షన్ వదిలేస్తాడు, అంటే చివరికి సారాన్ని ఇస్తాడు. కాబట్టి కేతువు మోక్షకారకుడైనాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఇది. రాహువు అన్నింటినీ కాంక్షించేవాడైనాడు. ఈ ఫనల్కు ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి లక్షణమే మనకు రాహుకేతువులలో కనిపిస్తుంది.
అయితే రాహు అన్నింటినీ ఎక్కడ ఏ భావంలో ఉన్నా ఆ భావంలో విపరీతమైనటువంటి లక్షణాలు కలిగి ఉంటాడు. ఇప్పుడు అదే దశమ భావంలో రాహు ఉన్నాడు అనుకోండి, నేను అతను రాగానే అరే బాబు నువ్వు ఇప్పటికి ఎన్ని ఉద్యోగాలు మారావు అన్నాను. అవునండి 3 ఉద్యోగాలు మారాను. ఇవన్నీ కోయవాడు చెప్పినట్టు ఎట్లాగూ సహజంలే, ఒక ఉద్యోగంలో ఎవడు స్థిరంగా వచ్చాడు కనుక గవర్నమెంట్ ఉద్యోగం అయిదేమన్నా సాఫ్ట్వేర్లో IBMలో కొన్నాడు ఉంటాడు, ఇన్ఫోసిస్లో కొన్నాడు ఉంటాడు, కాబట్టి ఇదేదో లాటరీ వేసి చెప్పినట్టుగా కాదు. అక్కడ రాహువు దశమంలో ఉన్నాడు కాబట్టి వాడు ఉద్యోగాలను మారుస్తూ ఉంటాడు. అలా మార్చబడినటువంటి వాడికి ఒక దాంట్లో ఉండడు, లేదా ఒక దాంట్లో నుంచి ఇంకో దాంట్లోకి జంప్ చేయడము, లేదా 4 రకాల సంపాదన తీసుకోవడము, అక్కడ ఉండంగా కూడా ఇంకో పని చేయడము, ఇలాంటివి చేస్తుంటాడు. అంటే ఎక్కడ ఉన్నా కానీ దాన్ని ఆ రకమైనటువంటి అధికంగా చేసేటటువంటి, తొందరపాటుగా చేసేటటువంటి లక్షణాలు రాహుకుంటాయి. అదే కేతు ఉన్నాడు అనుకోండి, ఇక్కడ అసందర్భమైన నేను ఒకసారి చెప్తున్నా. మా నాన్నగారు ఒక పిల్లవాడి బారసాలలో అయ్యో వీడి తర్వాత సంతానాన్ని అన్నాడు. అనగానే మా పెదనాన్నగారు కోప్పడ్డాడు. ఏ బుద్ధి ఉందా నీకు, ఇప్పుడు బారసాలలో ఇదా నువ్వు చెప్పాల్సింది, ఇప్పుడు అసలు ఎవడు చూడమన్నాడు నిన్ను జాతకం, నాకెందుకు అలా వచ్చింది అన్నాడు. అంటే తృతీయంలో కేతు ఉన్నాడు, వీడి తర్వాత సంతానాన్ని అనేటప్పటికీ భయం పుట్టింది అందరికీ. అది వాస్తవం కూడా జరిగింది. అంటే ఎక్కడ కేతు ఉంటే అక్కడ దాన్ని వదిలించే ప్రయత్నం చేస్తుంటాడు. ఇందాక చెప్పారు పెద్దలు, దాన్ని వదిలించే ప్రయత్నం చేస్తుంటాడు. అంటే దాని మీద కాంక్ష ఉండదు అని ఒక అర్థం, లేదా దాన్ని పోగొట్టుకుంటాడు అని అర్థం. సప్తమ భావంలో కేతు ఉన్నప్పుడు మనం సంబంధం చూడాలంటే అదే భయపడతాం. ఒరే నాయన వీడికి ఏం ప్రమాదం జరుగుతుందో, ఏం సంగతో, ఆ వియోగం జరుగుతుందేమో అని భయపడతాం. కాకపోతే ఇది అన్ని సందర్భాల్లో కాదు అని చెప్పడానికి నా జాతకం నేను జ్యోతిష్యం నేర్చుకోక మునుపు నా జాతకం ఒకళ్ళకి చూపిస్తే నువ్వు మర్డర్ చేస్తావురా అన్నాడు. ఎందుకంటే ఇందాక మూర్తి గారు చెప్పారు, కుజుడు రాహు కలిసి ఉంటే వీడు ఖచ్చితంగా హంతకుడికి తీరుతాడు. ఎందుకంటే కుజుడికి పొడిచే లక్షణం ఉంటుంది, రాహు అని తొందర పెట్టే లక్షణం ఉంటుంది. చూస్తావేరా ఇంకా పొడిచే అంటాడు. కాబట్టి వీడు ఎక్కడ పొడుస్తాడు అని. కానీ నేను దోమలు తప్ప ఇంతవరకు ఎక్కడ హత్యలు చేయలేదు. కాబట్టి మరి ఇదేమిటి, నేను హంతకుండా ఎక్కడ కాలేదే. మరి కుజుడు రాహు నాకు లగ్నంలోనే ఉన్నాడు. కానీ అంటే మనం ఒక్కదాన్ని బట్టి ఫైనలైజ్ చేయలేము, దానికి వేరే ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయి. ఆ ఫ్యాక్టర్స్ అన్ని చూడకుండా మనం జాతకంలో ఒక భాగం చూసి అరే వీడికి కుజుడు రాహు కలిసి ఉన్నాడు కదా, వామ్మ వీడేదో చేస్తాడు, లేదా వీడికి గురువు కేతు కలిసి ఉన్నాడు కదా, వీడికి చాలా భక్తి, నాకు భక్తి లేదు, నాకు గురువు కేతు కలిసి ఉన్నాడు. ఆ గురువు యొక్క దృష్టి వల్ల ఇక్కడ రాహు కేతు ఇలాంటి దుష్ట కార్యాలు చేయనీయలేదు నన్ను. చూడండి, గురువు కేతువుతో కలిసి ఉన్నాడు కాబట్టి. అంటే ఒక ప్రభావాన్ని ఇంకో ప్రభావం చూసుకోవాలి, మనం జాతకం మొత్తం పరిశీలించాలి తప్ప ఏ ఒకదాన్నో చూసి మనం దీన్ని ఇలాగే అని చెప్పడానికి కాదు. ఇది నా కంక్లూజన్ అదనమాట. ఎందుకంటే ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే మనం ఒకటి చూసి వామ్మో ఇలాగ ఉంది రాహు ఇక్కడ ఉన్నాడు. ఎందుకంటే నేను ఇలా ఇప్పుడు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను కదా, దశమంలో రాహు ఉన్నప్పుడు ఎలా జరుగుతుంది, వాడు ఉద్యోగాలు ఎన్ని పోగొట్టుకుంటాడు, ఏం సంగతి, లేదా 12లో ఉన్నప్పుడు ఎలా చేస్తాడు, లేదా ద్వితీయంలో కేతు ఉన్నటువంటి వాళ్ళని నేను చాలా మందిని చూశానండి. వాళ్ళు మాట్లాడతారు, మన గోదావరి వాళ్ళు మాట్లాడితేనే మనకు అర్థం కాదు, ఏమయ్యా రెండోసారి చెప్పు అంటాం. అలాగే 2లో కేతు ఉన్నవాడు మాట్లాడితే వాడు 3 సార్లు చెప్పాల్సి వస్తుంది, చెబితే కానీ మనకి అర్థం కాదు. అంటే ఆ వైబ్రేషన్ అనేది ఉంటుంది, మాటలో వైబ్రేషన్ అనేది ఉంటుంది. స్వామి నాకు 2లో కేతు ఉన్నాడు స్వామి. కావచ్చు. కాబట్టి మీరు అంటే చెబుతున్నప్పుడు ఆ వైబ్రేషన్ అనేది ఉంటుంది. అంటే నేను అనేది ఇది ఒక్కటే కారణం కాదని ముందే చెప్పాను, అలా అయితే నేను హంతకుణ్ణి కాదు కదా. కాబట్టి అంటే వైబ్రేషన్ అనేటటువంటిది ఉంటుంది. ఇలాగా చంద్రుడితో కేతువు కలిసి ఉన్నప్పుడు వాళ్ళు మానసికంగా, ఇందాక మారుతి గారు చెప్పారు, చంద్రుడు కేతువుతో కలిసి ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఒక రకమైనటువంటి మానసిక అస్థిరతను కలిగి ఉంటారు. ఈ విషయం నేను ఒక పెళ్లి కొడుకు వచ్చినప్పుడు, ఒరే వీడి గురించి ఆలోచించరా, వీడేదో కాస్త చంద్రుడు కేతువుతో కలిసి ఉన్నాడు, కొద్దిగా వీడి గురించి ఎంక్వైరీ చేయండి అన్న. అనగానే నువ్వు అన్ని జాతకాలు చూసి అన్ని చెడగొడతావు, నువ్వు చెప్పవాకు అని చేశారు. ఏం లాభం, వాడు పెళ్లిపేటల మీదనే పిచ్చి పిచ్చిగా చేశాడు.
భంగం అయింది. ఎందుకు చెప్తున్నానంటే మనం ఆ అంశాన్ని మనం కొన్ని చూసినప్పుడు జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది. దాన్ని ఆ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇందాక మారుతి గారు అన్నారు, చంద్రుడు కేతులో చూసినప్పుడు ఇలాగా ఉంటుంది, అస్థిరత కలిగినట్టు ఉంటుంది అంటే కేవలం మానసికమైనటువంటి వైకల్యమే ఉంటుందని కాదు. వాడు ఈ ఒక దాని మీద స్థిరంగా నిలబడలేని వాడు కూడా అయి ఉంటాడు. అలాంటి సందర్భాలు కూడా ఉంటాయి. మరొక విషయం కూడా నేను ఎన్నిసార్లు చెప్పాను, ఎందుకంటే నేను ప్రతిసారి చెప్తున్నప్పుడల్లా కాలసర్పయోగం అనేటటువంటిది, ఇందాక మాలతి గారు కూడా అదే మాట అన్నారు, 6 గ్రహాలు ఒక పక్కకు ఉండడం వల్ల, 6 గ్రహాలు ఖాళీగా ఉండడం వల్ల ఏదైనా ఇప్పుడు అదే ఆ 6 గ్రహాలు 6 భావాలు ఏవైనా అనే దాన్ని బట్టి ఉంటుంది. నేను ముందు ఇంత క్రితం మాట్లాడినప్పుడు కూడా చెప్పాను, 1 నుంచి 7 వరకు వీడు సంపాదించుకునేటటువంటిది, తర్వాత అంతా వీడి చేతిలో లేనటువంటిది. కాబట్టి అలాగా ఏ భాగంలో లేరు వాళ్ళు అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది. అక్కడ కాలసర్ప దోషంలో నేను గమనించినటువంటిది ఏంటంటే, ఏదైతే రాహువుకు ఎదురుగా గ్రహం ఉంటుందో, పాము ఎదురుగా కనబడ్డప్పుడు మనం కంపించి మన శరీరము ఒక రకమైనటువంటి కంపనానికి గురవుతుంది. ఆ కంపనానికి గురైనప్పుడు మన పేరేమిటి అని అడిగితే మనం చెప్పలేము. ఆగరా నా పేరేంటి, ఎదురుగా పాము ఉంది, నాకు ఇప్పుడు నా పేరు గుర్తుకు రావట్లేదు, నా ఊరు గుర్తుకు రావట్లేదు అంట. అంటే అక్కడ ఒక రకమైనటువంటి మనం అన్ని మర్చిపోయేటటువంటి లక్షణాలు కలుగుతామో, ఒక గ్రహం కూడా రాహు ఎందుకంటే అపసవ్య దిశలో నడుస్తుంది కాబట్టి, ఇది సవ్య దిశలో నడుస్తూ ఉంటే, ఒకవేళ ఇది కూడా అపసవ్య దిశలోకి వక్ర మార్గంలో ఉన్నప్పుడు పేచీ లేదు, కానీ ఎదురుగా ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా అది కంపనానికి గురవుతుంది. దాని యొక్క పని చేయడం అనేది తగ్గుతుంది. అది ఏ ఫలితాలు ఇవ్వాలనో అది ఇవ్వలేని పరిస్థితి మనకు జాతకంలో కనిపిస్తుంది. ఇది మనం ముఖ్యంగా మనుషుల యొక్క జీవితాలకు కాలసర్పయోగాన్ని వర్తించుకోవాలంటే ఈ రకమైనటువంటి చూసుకోవాలి. ఎందుకు వాళ్ళు చెప్పారు కాలసర్పయోగం అందరికీ ముండేన్ ఎస్ట్రాలజీలో చూసుకోమన్నారు, రాజుకే వర్తిస్తుంది అన్నారు, కానీ మనుషులకు వర్తించదు. కానీ మనం పరిశీలించినప్పుడు వాళ్ళ ఆ దశలలో చేయాల్సినటువంటి పనులు చేయలేని పరిస్థితి కనిపిస్తుంది. ఇల్లు కట్టుకోవాల్సి ఉంటే కట్టుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. పెళ్లి చేసుకోవాలనుకుంటే కుదరని దాకా వచ్చి కుదరని పరిస్థితులు ఉంటాయి. ఎందుకు అంటే ఎదురుగా అక్కడ వాడు కంపించేటటువంటి గ్రహం ఉన్నది, భయపెట్టే గ్రహం ఉంది. కాబట్టి ఇక్కడ భయపడే పరిస్థితి వస్తుంది. ఇది ఒక్కటి గమనించాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత ఇంకా మనం రాహుకేతుల గురించి ఇందాక చెప్పినట్టు గరాటు గనక మనం పాటిస్తే అన్నిటినీ స్వీకరించాలనేటటువంటి రాహుకు లక్షణం ఉంటుంది, అన్నిటినీ వదిలించుకునేటటువంటి లక్షణం కేతుకు ఉంటుంది. కాబట్టి రాహు ఉన్న చోట ఏ భావంలో ఉంటే ఆ భావంలో ఎక్కువగా అన్నిటినీ స్వీకరించడం అనేటటువంటిది కల్పిస్తుంది. అది మనం 5లో కానీ 7లో కానీ ఇలా ఉన్నప్పుడు అలాంటిది కనిపిస్తుంది. ఇప్పుడు అదే కేతు ఉన్న చోట, ఇందాక గురుగారు అన్నారు, నా మాట ఏం వినబడలేదా మీకు, సరిగ్గా అర్థం కావట్లేదా, నేను 2 కేతువులు ఉన్నాడు కదా. ఖచ్చితంగా అలా కొంత ఉంటుంది. అది సరే మన పరిణతి చెందడం వల్ల, మనం 10 మందిలో మాట్లాడడం వల్ల కొంత మాడ్యులేట్ కావచ్చు, కానీ మామూలుగానైతే కేతు ఉన్న చోట ఒక వైబ్రేషన్ అనేటటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. ఇది రాహుకేతువులకు సంబంధించినటువంటిది. ఇక మీకు ముఖ్యమైనటువంటి విషయాలు మీరు చెప్పినటువంటి మళ్ళీ ఒకసారి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, స్వాతి నక్షత్రం, ఆర్ద్ర నక్షత్రం, శతభిష నక్షత్రం, ఇవి రాహువు యొక్క నక్షత్రాల కింద చెప్తాం. ఇవి ఎక్కడెక్కడ ఉన్నవి అని అంటే, మనం మిథునంలో, తులలో, తర్వాత ధనిష్టార్థం, మకరం, కుంభంలోకి వచ్చేటప్పటికి వస్తాయి. ఈ వీటి లక్షణాలను కూడా పరిశీలించినట్టయితే మనం ఆ లక్షణాల యొక్క ప్రభావం నేను ఒక్క విషయం చెప్తాను ఇక్కడ. మఘా నక్షత్రం వాళ్ళను, కేతువు యొక్క ఆధిపత్యం ఉన్నటువంటి నక్షత్రం మఘా నక్షత్రం వాళ్ళు ఆశ్లేషాంత్యం కర్కాటకం అంతవరకు ఒక సెక్టర్ అయిపోతుంది. మఘ నుంచి మరొక సెక్టర్ స్టార్ట్ అవుతుంది, జ్యేష్ఠాంత్యం వృశ్చికం వరకు వస్తుంది. ఇది ఒక 2వ సెక్టర్. మళ్ళా మూల నుంచి మొదలుకొని రేవత్యాంత్యం మీనం అవుతుంది. ఇది ఒక సెక్టర్ అవుతుంది, 3వ సెక్టర్. కాబట్టి ఈ 3 సెక్టర్లలో మనం గణ నక్షత్రాలు అంటాం. ఎక్కడైతే రేవతి, అశ్విని, ఆశ్లేష, మఖ, తర్వాత జ్యేష్ఠ, మూల, వీటిని గణ నక్షత్రాలుగా చెప్తాం. ఎందుకు గణ నక్షత్రాలుగా చెప్తాము అంటే, ఆశ్లేషాంత్యం కర్కాటకం, ఆశ్లేషతో పూర్తవుతుంది. మనం ఆశ్లేష నక్షత్రం వాళ్ళని చూసినట్టయితే వాళ్ళు పూర్వజన్మలో పూర్తి జీవితాన్ని గడపకుండా మధ్యలో మరణించిన వాళ్ళై ఉంటారు.
ఆశ్లేషలో వచ్చినటువంటి వాడు చూడండి, మనకు అది ఎండింగ్ అన్నమాట. ఆ సెక్టార్ లో అది ఎండింగ్ నక్షత్రం. మఖలో వచ్చేటప్పటికి మఖ నక్షత్రానికి సింహాసనం నక్షత్రానికి గుర్తుగా చెప్తాం మనం. అంటే వీళ్ళను మనం ఎలా గమనిస్తామంటే, వాళ్ళు మేము అధికులము, అందరికంటే మేము అధికులం. ఇప్పుడు ఈ సభలో మనం మాట్లాడుతున్నాం, మఖ నక్షత్రం వాళ్ళు మాట్లాడితే ఏమనుకుంటారంటే, నేను మాట్లాడిందే బాగుందండి, వీళ్ళందరిది ఏం బాగాలేదు అనుకుంటాడు. ఆ ఒక ఊహలో ఉంటాడు. ఎందుకంటే నేను మఖ నక్షత్రం వాళ్ళని చూసినాను. అతను ధ్యానంలో కూర్చొని, నేను పీట మీద కూర్చున్నట్టు కనిపిస్తున్నానా, నేను ఒక గజం ఎత్తున కనిపిస్తున్నానా అని అడుగుతాడు నన్ను. ఒరే, నువ్వు పీట మీదనే ఉన్నావురా. కానీ వాడి దృష్టిలో ఏంటంటే ఒక గజం ఎత్తున ఉన్నట్టుగా భావిస్తాడు. ఇది మఖ నక్షత్రం వాళ్ళది. వాళ్ళు మామూలుగా మనం ఇంట్లో, నేను ఇది మళ్ళీ చెప్పిన ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్తున్నాను, వచ్చి కూర్చోమంటే మంచి కుర్చీలు, ఇనప కుర్చీలు, స్టూలు ఉందనుకోండి, వాడు స్టూల్ మీద పొరపాటున కూడా కూర్చోడు, వచ్చి గట్టి సింహాసనం లాంటి కుర్చీ మీద కూర్చుంటాడు. ఏదో కుర్చీలే అని కూర్చోలేడు. అది మఖ నక్షత్రానికి ఉన్నటువంటి, మూల నక్షత్రానికి ఉన్నటువంటి ఈ లక్షణాలు కనిపిస్తాయి. అంటే వాళ్ళు కేతువు యొక్క ఆధిపత్యం ఉంటుంది. అంటే వాళ్ళు ఫ్లాగ్ పట్టుకొని నడిచేటటువంటి వాడు. అంటే మేము ముందు నడుస్తున్నాం, మేము పతాకాన్ని పట్టుకొని ముందు నడుస్తున్నాం, మేమే ముందుంటాం, అంతా వెనకాల ఉండాల్సిన వాళ్ళే అనేటటువంటి ఒక భావన ఆ నక్షత్రం ఉన్నటువంటి వాళ్ళలో ఉంటుంది. ఇవన్నీ ఒక నక్షత్రానికి లక్షణాన్ని బట్టే మనం మొత్తంగా చెప్పలేము కాబట్టి, జాతకానికి చాలా భాగాలు ఉంటాయి కాబట్టి ఈ ఒక భాగాన్ని మనం గమనిస్తాము, జాతకంలో ఒక అంశంగా భావిస్తాము. కాబట్టి రాహుకేతువులు అన్నారు కాబట్టి ఈ అంశాన్ని కూడా నేను మీ ముందు ఉంచుతున్నాను. ధన్యవాదాలు. చాలా చాలా ధన్యవాదాలు గురుగారు. ఒక మంచి మాట, ఈ గ్రహాలకు సంబంధించినవి మనం చెప్పుకుంటున్నప్పుడు అది ఒక్కటి కారణంగానే అన్నీ చెప్పుకోకూడదు, మిగతావన్నీ చూడాలి. అది చాలా చాలా గుర్తుంచుకోదగింది. మనం చెప్పుకునేవన్నీ కూడా ఋషులు రాసిన అన్ని సూత్రాల్లో కూడా ఇదే వర్తిస్తుంది. వాళ్ళు ఈ విధంగా ఉంటాయి అని చెప్పినప్పుడు అదే ఉంటుందని కాదు, అది దాంతో పాటు మిగతావన్నీ చూడాలి. మిగతావన్నీ చూసినప్పుడు వాటికి మళ్ళీ మినహాయింపులు వచ్చేస్తాయి, మార్పులు వచ్చేస్తాయి. తర్వాత అతి ముఖ్యమైనది ఏమిటంటే, వాళ్ళు పెరిగినటువంటి పరిస్థితులు, వాతావరణం, వాటిల్లో మార్పులు తప్పకుండా వస్తాయి. ఒక రాజుల ఇంట్లో పుట్టినవాడు ఉన్న గ్రహస్థితికి, ఒక పేద ఇంట్లో పుట్టినవాడి గ్రహస్థితి ఒకటే అయినా వాళ్ళ ప్రవర్తనలో మార్పులు వస్తుంటాయి. వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ అంటాం మనం, ఆ వాతావరణాన్ని బట్టి చాలా మార్పులు వస్తుంటాయి. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. జ్యోతిష్కుడు గుర్తుపెట్టుకోవాల్సిందే ఇవన్నీ. సూత్రాలను గుర్తుపెట్టుకోవడం ఎలాగూ చెయ్యాలి, కానీ సూత్రాలతో పాటు ఈ ప్రమేయాలు కూడా గుర్తుపెట్టుకుంటేనే కరెక్ట్గా మనం సూచనలు అనేవి ఇవ్వగలుగుతాం. చాలా చాలా ధన్యవాదాలు అన్నగారు, గురువు గారు, మంచి విషయాలు చెప్పారు. ఇంకా మిత్రులు ఎవరైనా ముందుకు వచ్చి మీ జ్యోతిర్వాణి వినిపించండి. మంచి విషయాలు, చాలా ఎక్కువ మంది కూడా వచ్చారు ఇవాళ, అందరికి హర్షించదగిన విషయం. రాహుకేతువులు అందరినీ పట్టి కూర్చోబెడతారు. చెప్పండి అమ్మా నాగకుమారి గారు. నాగకుమారి చెప్పండి. చెప్పండి. ఓం శ్రీ గురుభ్యో నమః. సరస్వతి స్వరూపమైన ఈ సభకి ముందుగా నా నమస్కారాలు. రాహుకేతువుల గురించి మాట్లాడాలి అంటే గురువులు, మిత్రులు చాలా విషయాలు చెప్పారు. నేను కొన్ని చిన్న చిన్న విషయాలు చెప్తాను. సిబిఆర్కే శర్మ గారు, మా గురువు గారు, ఎప్పుడు ఒక మాట చెప్పేవాళ్ళు, కేతువు గురించి చెప్పాలి అంటే మనందరము నిరాశ, డిటాచ్మెంట్ ఇవన్నీ అంటాం కదా, ఆయన ఒకటే మాట చెప్పేవాళ్ళు, నీకొద్దురా అబ్బాయి, నీకొద్దురా అబ్బాయి అంటారంట. ఆయన ఏ రాశిలో ఉంటే ఆ రాశి తాలూకు మనకు రావాల్సిన ఏ ప్రభావం అయినా, ఏదైనా కూడా, ఏ ఎక్స్పీరియన్స్ అయినా కూడా మనకి అందనివ్వకుండా చేస్తున్నాడే, అయ్యో కట్టింగ్ మాస్టర్ అనుకుంటా. కానీ వారు ఏం చెప్పేవారు అంటే, నీకొద్దురా అబ్బాయి అంటున్నాడు, ఇది నువ్వు పోయిన జన్మల్లో అనుభవించేసావు, నీకు అవసరం లేదు అని ఒక రకమైన డిటాచ్మెంట్. ఎందుకంటే కేతు మోక్షకారకుడు, మోక్షాన్ని ఇవ్వటం ఆయన పని. కాబట్టి ఇహలోకపరమైన విషయాల పట్ల ఆసక్తి, అనురక్తి తగ్గించటమే ఆయన ధ్యేయం. కాబట్టి మనల్ని వాటి నుంచి దూరం చేస్తూ వస్తాడు.
సో ఇక ఈ కేతు నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళు సాధారణంగా ఆ వంశంలో, ఆ ఇంట్లో, ఆ కుటుంబంలో ఆ పూర్వీకులే మళ్ళీ జన్మిస్తారు అని ఒక భావన. అదే విధంగా రాహు నక్షత్రం అంటే ఈ 2 నక్షత్రాల వాళ్ళు కూడా వాళ్ళు పూర్తి జీవితాన్ని జీవించి ఉండరు క్రితం జన్మల్లో. ఆ రాహు నక్షత్రం వాళ్ళ గురించి ఏం చెప్తారు అంటే వాళ్ళు అర్ధాంతరంగా మరణించారు ఏదో కారణాల వల్ల. అంటే ఆ జాతకుల అప్పటి తల్లిదండ్రులు ఎవరున్నారో వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వదలిచి భగవంతుడు వీళ్ళని తొందరగా తీసుకెళ్లిపోయి ఉంటారు. అంటే మనం చూస్తుంటాం చూడండి, స్టూడెంట్స్ కొంతమంది బాగా చదువుకుని మంచి మంచి ర్యాంక్స్ లో ఉండి ఏ యాక్సిడెంట్ లోనో ఎక్కడో చనిపోయారు. సో అందుకని ఈ రాహు నక్షత్ర జాతకులకి గమనించినట్లయితే సక్సెస్ తొందరగా వరిస్తుంది వాళ్ళని. ఎందుకంటే వాళ్ళ క్రితం జన్మల్లో కష్టాలు పడ్డారు, కానీ తల్లిదండ్రుల శాప ఫలితంగా వాళ్ళ జీవితాన్ని సాక్రిఫైస్ చేయాల్సి వచ్చింది. కాబట్టి ఈ జన్మల్లో వాళ్ళు తొందరగా ఏ చిన్న ప్రయత్నానికి కూడా వాళ్ళకి చక్కటి ఫలితాలు లభిస్తాయి. స్వాతి నక్షత్రం ముఖ్యంగా అతి సో అతిశయంతో వాళ్ళకి తొందరగా ఫలితాలు వస్తాయి అని ఒక మాట చెప్తారు. సో ఏది ఏమైనా రాహుకేతువులు అనగానే మనందరం భయపడిపోతాము, వెళ్ళి వాటికి సంబంధించిన పూజలు చేయించుకుంటాము. కేవలం 3, 6, 11లో ఉంటే మాత్రమే వాటికి మంచి ప్లేస్మెంట్, వాటిల్లోనే చక్కటి ఫలితాలు ఇస్తారు. రాహు ఇచ్చిన ఫలితాలు అసలు గురువు కూడా ఇవ్వడు. ఎక్స్పాన్షన్ సినిమా రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ గొప్ప ఖ్యాతి, పేరు ప్రతిష్టలు, ధనము ఇవన్నీ ఇచ్చేవాడు రాహు. అయినప్పటికీ ఈ రాహుకేతువుల గురించి మనమంతా చాలా భయపడుతూ ఉంటాము. అయితే వీటికి చేసుకోవాల్సిన పరిహారాలు మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. రాహువుకి ముందుగా కేతువుకి పరిహారం చేసుకోవాలి అంటే కుక్కలకు ఆహారం ఇవ్వాలి. అయితే మరి కుక్కను పెంచుకోవచ్చు కదా అని అడుగుతుంటారు చాలా మంది. కుక్కను పెంచుకోవచ్చు, కానీ ఆ పెంచుకునేప్పుడు వీళ్ళు చేసే పనులు చాలా ఎక్కువైపోతున్నాయి. ఒకే ప్లేట్ లో తినడము, సోఫాల్లో కూర్చోవడము, మంచాల మీద కూర్చోవడము, ఆ కుక్కలు వంటింట్లో కూడా రావడము. అసలు మన శాస్త్రాల్లో చెప్పినట్టు ఏ జంతువు కూడా ఇంట్లోకి రాకూడదు, ఒక్క ఆవు తప్ప. సో ఈ జంతువుల్ని కుక్కని పెంచుకునే ఉద్దేశం ఉంటే ఇంటి బయట దానికి ఒక చిన్న అవుట్ హౌస్ లాంటిది కట్టి అందులో ఉండే ఏర్పాటు చేయాలి. వాటికి చక్కటి ఆహారం ఇవ్వాలి, ప్రేమని అందివ్వాలి, అన్ని చేయాలి. కానీ మన కుక్కని మనము అంతగా ప్రేమిస్తే, కమలాకర్ శర్మ గారు మనకి ఎప్పుడు చెప్తారు, దానం చేసేప్పుడు మీరెవరో తెలియని వాళ్లకు చేయండి. మేము ఇంట్లో పని మనుషులకి ఇచ్చాము, మా చుట్టాల్లో పేదవాళ్ళకి ఇచ్చాము అని చెప్తుంటారు. వాళ్ళు కృతజ్ఞతతో ఇంకా వంగిపోయి మనకి ఇంకా సేవ చేస్తుంటారు. మనం చూసినప్పుడల్లా వాళ్ళ చేతులు ముడుచుకుంటారు, వాళ్ళు కొద్దిగా వంగుతారు. సో మన దానము మనది పై చెయ్యి, వాళ్ళది కింద చెయ్యి అనే ఫీలింగ్ ఉంటుంది. సో మన ఇంట్లో కుక్క కూడా మనము చాలా మంచి ఫుడ్ పెట్టి చాలా మంచి ఏసీల్లో ఉంచితే అది మనల్ని చూడగానే ఎగిరి గంతులేస్తుంది, మన మీద పడి అల్లరి చేస్తుంది. కానీ వీధి కుక్కలకు మీరు ఇలాంటి ఆహారాన్ని అందిస్తే అది చక్కటి పరిష్కారం అవుతుంది. అయితే మీరు ఒకటి గుర్తించండి, చాలా మందికి అనుభవంలోకి వచ్చిన విషయం ఏంటి అంటే, మనము అది మనకేదో పీడ ఉంది, ఆ పీడ పోవాలి, అందుకే వాటికి వేస్తున్నాము అని ఆ కుక్క బిస్కెట్లో వాటికి ఆహారమో, వాటికి పెరుగన్నమో, పాలన్నమో పెట్టారు అనుకోండి, అవి వచ్చి తినవు. అసలు మీకు వాటి పట్ల ఒక ప్రేమ అనేది ఉండాలి. అది ఒక్క రోజులో రాదు. మనం పరిహారం కోసం చేస్తున్నాం అనే భావనతో చేస్తే రాదు, ప్రేమతో ఒక సేవా భావనతో చేస్తేనే వస్తుంది. సో అలాంటి భావన పెంపొందించుకోవాలి. సో అప్పుడు ఆ కుక్కలకి ఆహారం ఇస్తే అది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. కావాలంటే చేసి చూడండి. అదే విధంగా మనకి మంగళవారం ఉపవాసం ఉండటం కూడా మంచిది అన్నారు. మనం కేతువుని ఎప్పుడు తల లేని గ్రహంగా చెప్పుకుంటాం కాబట్టి తల విభిన్న ఆకారంలో ఉండే దేవతా స్వరూపాలని, అంటే వినాయకుడిని కానీ, ఆంజనేయ స్వామిని కానీ, నరసింహావతారాన్ని కానీ పూజించటం వల్ల, ధ్యానించటం వల్ల, జపించటం వల్ల కూడా ఈ కేతు ప్రభావం నుంచి బయటికి రావచ్చు. తర్వాత ఇంకపోతే ఈ కుక్కలను పెంచే సంస్థలు కూడా ఉంటాయి కొన్ని. ఆ సంస్థల్లో ఇంకా అన్ని రోజు పెట్టలేమండి, ఆహారం చేయలేము అనుకుంటే ఆ కుక్కలకు మెడిసిన్స్ కొని ఇవ్వగలిగితే చాలా మంచిది, మందులు కొని ఇవ్వగలిగితే అది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది.
ఇంకా స్పెసిఫిక్ గా చూడాలి అంటే కేతువు గనక వాళ్ళ జాతకాల్లో అగ్నితత్వ రాశుల్లో ఉంటే హోమం చేసుకోవాలి. కేతువుకు సంబంధించిన సమిధలతోటి హోమం చేసుకోవాలి. కేతువు గనక జలతత్వ రాశుల్లో ఉంటే చేపలకు ఆహారం వేయాలి. మళ్ళీ ఈ చేపల్ని ఇంట్లో పెంచుకోవటంలో కూడా ఇలా రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. వాటిల్లో కంటే కూడా నదుల్లో అక్కడ ఉన్న చేపలకి ఆహారాన్ని ఇవ్వటం మంచిది. తర్వాత భూతత్వ రాశుల్లో కనుక కేతు ఉంటే ఖచ్చితంగా కుక్కలకు ఆహారం ఇవ్వటమే మంచి పద్ధతి. ఇంకా నెక్స్ట్ వాయుతత్వ రాశుల్లో ఉంటే ఇంటి దగ్గరలో కానీ ఎక్కడైనా ఉన్న ఆలయానికి ఒక జెండాని దానంగా ఇవ్వండి. అది చాలా మంచిది. కేతువు ఫ్లాగ్ మనకు తెలుసు, జెండా అని చెప్పేసి, సో ధ్వజము అంటారు కదా, అలా ఒక జెండాని ఒక టెంపుల్లో ఎక్కడైనా మంచి చోట దానంగా ఇవ్వండి. సో అది కేతువుకు సంబంధించిన రెమెడీస్. ఇకపోతే రాహు, మనకి ఎప్పుడు శనివత్ రాహు అని చెప్తుంటారు. శని ఏ పని చేసినా మనకి ఆటంకాలను కలిగిస్తాడు, డిలే చేస్తాడు. కానీ రాహు రివర్స్ ఏంటి అంటే ఒక అబ్సెషన్ పెంచుతాడు. అక్కడ మనకి ఆ జాతకుడికి పిల్లలు లేరు అని రాసి ఉంటే ఆ జాతకుడికి పంచమంలో రాహు ఉంటే నాకు పిల్లలు కావాలి, నాకు పిల్లలు కావాలి, అన్ని ఇన్ఫర్టిలిటీ క్లినిక్స్ కి తిరుగుతాడు. ఎవరు కనిపించినా ఏ చెప్తే అది చేస్తాడు. సో ఒక అబ్సెషన్ ఏర్పడిపోతుంది. అది రాహుకి శనికి ఉన్న తేడా. సో చివరికి ఎప్పుడో రాహు ఇస్తాడు, కానీ ముందరైతే వాళ్ళకు ఒక అబ్సెషన్ వచ్చేస్తుంది. ఎందుకంటే రాహు అంటే ఒక భ్రమ, ఒక వంటి గ్రహం, ఎక్కువగా ఊహించుకోవటం. సో ఈ రాహువు ఎవరెవరి జాతకాల్లో అయితే బాగుండలేదు వాళ్ళు ఖచ్చితంగా, రాహు చాలా బలవంతుడు. ఎంత బలవంతుడు అంటే గ్రహ సామ్రాజ్యానికి రారాజైన రవికి కూడా గ్రహణం తీసుకొచ్చేంత బలవంతుడు. కాబట్టి ఆ రాహువుని కంట్రోల్ చేయటం అంత సులువైన పని కాదు. సో అమ్మ ఒక్క దుర్గాదేవికి, ఒక్క సుబ్రహ్మణ్య స్వామికి మాత్రమే ఆ పవర్ ఉంది. సో వాళ్ళని ఆరాధించడం అన్నిటికంటే ఉత్తమం. ఇకపోతే అదే విధంగా పిల్లులకి ఆహారం ఇవ్వటం, క్యాట్స్, అది కూడా రాహుని ప్రీతి చెందిస్తుంది. ఇకపోతే వస్త్రాలు దానం చేయటం, మినుములు దానం చేయటం, ఇవన్నీ కూడా చక్కటి ఫలితాలు ఇస్తాయి. సో ఇంత చక్కటి టాపిక్ నుంచి నాకు మాట్లాడే అవకాశాన్ని ఇచ్చినందుకు కూడా ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా నాగా కుమారి గారు. సార్ సాంబశివరావు గారు. రవీంద్రుడు గారు ఏదో మాట్లాడారు. అయిపోయిందా? సభకు నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. రాహుకేతులు మా ఇదివరకు అసలు లేవు జ్యోతిషంలో. మరి ఆ నాడీ జ్యోతిషం తీసుకుంటే లేవు, పరాశరలో ఉన్నాయనుకోండి. నాడీ జ్యోతిషం చక్రంలో ఉండదు. తర్వాత రాహుని చూపించేవాళ్ళు, కేతుని చూపించేవాళ్ళు కాదు. ఇప్పుడు అందరూ చూపిస్తున్నారు. పూర్వకాలంలో మండే ఆస్ట్రాలియాలోనే గ్రహణాలకు మాత్రమే ఉంటాయి. ఇప్పుడు వ్యక్తిగత జాతకాలు ఏమైందంటే వీళ్ళు కూడా ఫారెస్ట్ లో నిలుస్తున్నారు. ఇప్పుడు ఫారెస్ట్ అంతా కొట్టేసి మనకే హ్యూమన్ జంగిల్లో ఉన్నాం మనం. ఆ హ్యూమన్ జంగిల్లో ఉండేసరికి మనకు కూడా రాహుకేతులు ఆశీర్వాదం కావాల్సి వస్తోంది. ఇక రాహుకేతులు స్టేటస్ ఇవ్వని అప్పుడు మొదట క్లాసికల్ ఆస్ట్రాలజర్స్ తిరస్కరించారు. రాసుల్లో లార్డ్షిప్ ఇచ్చారు, మార్కులు కింద వీళ్ళకి స్థానం లేదు, యోగకారకాల్లో లేవు. అష్టక వర్గుల్లో శంభు హోరాలు ఒక రాహుకే ఉన్నది తప్ప వీళ్ళకి లేదు. ఆ తర్వాత దశాసిస్టర్లో వింశోత్తరికి ఎందుకు పెట్టాడు, అష్టోత్తరిలో ఒక కేతు కన్సిడర్ చేయలే, రాహుకే పెట్టాడు. ఇట్లా దశావతారంలో సీజనల్ సైకిల్స్ వీళ్ళకి లేవు. అట్లా ఇన్ని రకాలుగా ఉన్నాయి. అయితే రాహుకేతులు అసలు అస్ట్రానామికల్ గా చూస్తే ఇప్పుడు వీడి లార్డ్షిప్ ఇచ్చారు, వారాల్లో లేవు. వారాల్లో ఆదివారం సోమవారం వచ్చి వీళ్ళకి వారాలు లేవు. హోరాలో వీళ్ళకి లేవు. ఈ రవి హోరా, సూర్యహోర అన్ని హోరాలు చెప్తా 24 గంటల్లో, వీళ్ళకి హోరాలు లేవు. అట్లా రాహుకేతులకి రూలర్షిప్ లేవు. ఎలిమెంట్స్ లో ఫైర్ ఎర్ది ఏరి ఇస్తే రూలర్షిప్ లేదు వీటికి. ఇన్ని రకాలుగా ఉంటే అక్కడ క్లాసికల్ గా ఆస్ట్రాలజర్స్ కి వీళ్ళకి తేడా కొట్టుకున్నారు. కొన్నాళ్ళు వద్దన్నారు. కానీ స్టార్స్ కి లార్డ్షిప్ ఇచ్చాడు, కానీ రాసులకి లార్డ్షిప్ ఇవ్వలేదు. స్టార్స్ కి లార్డ్షిప్ ఇవ్వటం వల్ల వింశోత్తర దశలో వచ్చి కూర్చున్నారు వీళ్ళు. ఈ రకంగా ఎస్ట్రాలజీ హిస్టరీలో వచ్చిన మార్పులు ఇవి.
పర్సనల్ వ్యక్తిగత జీవితానికి తీసుకొచ్చేసారు రాహుకేతులు ఇన్ఫ్లుయెన్స్. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఏమవుతోంది, రాహుకేతులు గురువు గారు బాగా చెప్పారు, గరాట్ లెక్క మూతితో తోక బాగా చెప్పారు. గరాటు బాగుంది, అది చక్కగా చెప్పారు. వచ్చినప్పుడు మనం తెలుస్తూనే ఉంది రాహు కేతువులు. ఇప్పుడు ఎస్ట్రానామికల్ గా వస్తే మన శాస్త్రి గారు బొమ్మ పెట్టారు, ఆ రాహు నోడు నార్త్ నోడు సౌత్ నోడు అని. అట్లా ప్రతి గ్రహానికి నార్త్ నోడు సౌత్ నోడ్లు ఉన్నాయి. అట్లా మామూలుగా రాహు చంద్రుడికే కాదు, కుజుడికి గురుడికి శుక్రుడి అందరికీ ఉన్నాయి. మన చంద్రుడు నోట్స్ మనం చూస్తున్నాం, ఎందుకంటే చంద్రుడు మనోకారకుడు కనుక మనకి ఇది చూస్తున్నాం. మనకి జీవితాలకి ఎఫెక్ట్ అవుతాయి కనుక మనోకారకుడి దగ్గర ఈ చంద్రుడి నోట్సే మనం చూస్తున్నాం. రాహుకేతులు అన్ని గ్రహాలకి ఉన్నారు, వాళ్ళు సూర్యుడి బింబాన్ని ఆపేటప్పుడు. ఇది ఇంకో రకంగా ఆలోచించాలంటే ఎగ్జాంపుల్ 7 గ్రహాలు తీసుకుంటే 7 గ్రహాలు 7 టార్చ్ లైట్లు అనుకోండి. టార్చ్ లైట్ పట్టుకుని 7 ఒక రౌండ్ గా తిరుగుతూ ఉంటే 7 టార్చ్ లైట్ల ఫోకస్ ఒక చోట పడుతుంది. అది పడ్డప్పుడు ఏమిటి, అన్ని రకాల లైట్లు పడతాయి. 7 రంగులు దిబ్బగయ్యారు, 7 రంగులు ఒక చోట పడినప్పుడు ఒక షేడ్ అవుతుంది. ఆ షాడో అది. ఆ షాడో మనకు కనపచ్చే సైడు రాహు, దానికి అవతల సైడ్ మనకు కనపడదు, అది కేతు అనమాట. అదే అస్ట్రానామికల్ గా ఇట్లా చెప్పుకుంటూ వచ్చారు. ఇదే ఈ సూర్యుడు ఇటు తిరిగినప్పుడు అటు తిరిగినప్పుడు ఇట్లా అని చెప్పుకుంటూ వచ్చారు అనమాట. ఆ షేడ్ అనేదే ఒక సైడ్ రాహు, ఒక సైడ్ ఇది నార్త్ సౌత్ సైడ్ కింద పెట్టారు. ఈ రాహుకేతులో ఈ అన్ని రంగులు 7 రంగుల గ్రహాల రేసు, ప్లానెటరీ రేసు, 7 ప్లానెట్స్ రేస్ కలిసిన చోట సముదాయం గనక అది రాహుకేతుకి బలం ఎక్కువైపోయింది. ఇవన్నీ సింగిల్ ప్లానెట్లే, అది 7 ప్లానెట్ల సముదాయం. 7 ప్లానెట్ల సముదాయం అయ్యేసరికి ఇప్పుడు ఆర్డర్ ఆఫ్ స్ట్రెంగ్త్ వస్తే మీకు రాహుకేతులు హైయెస్ట్ స్ట్రెంగ్త్. ఆర్డర్ ఆఫ్ స్ట్రెంగ్త్ లో మనకి కేతు హైయెస్ట్, తర్వాత రాహు, తర్వాత ప్లానెట్లందరికీ ఆర్డర్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఇచ్చారు. మరి అందుకని టీము కలిసి ఉన్నాయి కనుక అన్ని రాలు ఉన్నాయన్నమాట. అందుకనే వీటి కూడా ఏమన్నారు, అవి క్యాటలిస్ట్ ప్లానెట్స్ అన్నారు. ఇక వీళ్ళకి వ్యక్తిగత జాతకాలకు వచ్చేసరికి ఎక్కడున్నారు, ఏ రాశిలో ఉన్నారు, ఏం చేస్తారు అంటే అవి క్యాటలిస్ట్ ప్లానెట్స్. వాటితో ఏ గ్రహాలు కలిసి ఉన్నాయో వాటి పని వీళ్ళు చేస్తాయి, వాళ్ళని ఎవరు చూస్తున్నారో వాళ్ళని చూస్తుంటాయి. ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. ఈ తర్వాత ఇంకా ముఖ్యమైనది ఏంటంటే ఈ కాల సర్పయోగం అన్నది అసలు మండేల్లో అంతరిక్షంలో కాల సర్పయోగం పరైనప్పుడు 3 నెలలు 4 నెలలు 5 నెలలు ఉంటాయి సుమారుగా. ఆ నెలలన్నీ పుట్టిన వాళ్ళందరూ చెడిపోయారా, వాళ్ళ జీవితాలన్నీ చెడిపోయినాయా? ఆ మధ్యలో మళ్ళా ప్రతిరోజు 6 లగ్నాలే అక్కడ ఉంటాయి, 6 లగ్నాలు బయట ఉంటాయి 12 గంటల్లో. 15 రోజులకు ఒకసారి చంద్రుడు బయటకు వచ్చేస్తాడు. మరి వీళ్ళందరూ చెడిపోతారా? అందుకని కాల సర్పయోగం కాదు. కాదు, అక్కడ ఉన్న ప్రిన్సిపల్ ఏంటంటే అర్గళం, పాప అర్గళం. రాహుకేతులు మధ్య ఉన్నారు అన్ని గ్రహాలు కనుక, లగ్నం కూడా ఉంది కనుక పాప అర్గళం చెందింది అని లెక్క. ఈ రాహుకేతులు మధ్య అన్నప్పుడు ఏమవుతుంది, అవి యాంటీ క్లాక్ వైపు తిరుగుతుంటాయి. రాహుకి నోటి ముందు ఉన్నారంటే ఆ గరాట్లో అది మింగేస్తుంది రాహు. ఈ లేకపోతే ఇటు తోక నుంచి ఎట్లున్నాయి అంటే ఈ తోకతో కొడుతుంది అంటారు. మన ప్రాణానికి ఏదైనా ఒకటే, తోకతో కొట్టిన ఒకటే, నోటితో మింగిన ఒకటే మన ప్రాణానికి. అయితే ఈ కేతు టు రాహు ఉన్న సైడు యాంటీ క్లాక్ వైజ్ లో చూస్తే దాన్ని శ్వేత సర్పయోగం అన్నారు. అది కొంత ఉధృత తక్కువ అని. కానీ వ్యక్తిగత జాతకాల్లో అక్కర్లేదన్నా కానీ కొన్ని బాగా ప్రబలంగా ఉన్న ఈ దోషాల్లో ఇబ్బంది పడుతున్నారు. ఉద్యోగస్తులు బాగా ఇబ్బంది పడుతున్నారు. ఉద్యోగాల్లో పాలిటిక్స్ ఎక్కువ ఉంటాయి కనుక ఇంకా బాగా బాధపడుతున్నారు వాళ్ళు, కనిపిస్తూనే ఉంది. ఇవన్నీ కాక రాహుకేతుల గురించి ఆశలు నిరాశలు అన్ని బాగానే చెప్పారు. ఒకడు ఆధ్యాత్మిక చింత, కేతు మొత్తం ఆధ్యాత్మిక చింతకే, రాహు మొన్న ఇహలోక సుఖాలకి, వాడు పరలోక సుఖాలకి. అందుకని కాదు ఎప్పుడు సాక్రిఫైస్ కింద వస్తాడు. ఈ రకంగా చూసుకుంటుంటే ఇట్లా పోతే ఇంకో ముఖ్యంగా ఏమిటంటే రాహుకేతులు 9 సంవత్సరాలు 18 సంవత్సరాలకి రొటేషన్ తిరుగుతారు. 1.5 ఇయర్ ఎవరి గడికి తిరుగుతుంటే జననకాల రాహు ఉన్న చోటకి కేతు ఉన్న చోటకి రాహు 9.5 సంవత్సరాలు సుమారుగా వస్తాడు. మళ్ళా 18 సంవత్సరాలు వీడి నేటల్ పాయింట్ మీద వాడు ఎవడ నేటల్ పాయింట్ మీద వాడు వెళ్తాడు. ఈ మధ్యలో ఏమవుతోంది, పిల్లవాడు పుట్టినప్పటి నుంచి ఇవన్నీ చక్రాల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు రాహుకేతులు. మనం ఉన్న షట్చక్రాలని సహస్రాచారం వదిలేస్తే ఆగ్రా చక్రం నుంచి రాహు
ఆ జాతకంలో ఎక్కడ రాహు ఉంటే అక్కడ ఆగ్నేయ చక్రం ఫిజికల్ బాడీలో అనుకోవాలి. అక్కడి నుంచి వస్తూ అన్ని చక్రాలని వాడు ఇటు నుంచి వస్తే ఒక డైరెక్షన్ లో నెక్స్ట్ ఆపోజిట్ డైరెక్షన్ లో కేతు తిరుగుతూ ఉంటాడు. ఈ కేతు తిరుగుతుంటే వీళ్ళిద్దరు కలిసి చక్రాలని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. గ్రోత్ ఆఫ్ ది మజిల్స్. చక్రాలు అంటే నెర్వ్ సెంటర్స్ అని గ్రోత్ ఆఫ్ ది నెర్వ్ సెంటర్స్. ఈ నెర్వ్ సెంటర్స్ వెనకాల ఎండోక్రిన్ గ్లాండ్స్ ఉంటాయి, వినాల గ్రంథులు. ఆ గ్రాంధులు ఫార్మేషన్ చేస్తుంటే బాడీ ఫార్మేషన్ ఫ్లెష్ అండ్ బడ్ ఇదంతా 18th ఇయర్ దాకా ఫార్మేషన్ వస్తుంది. దాన్ని బట్టి మైండ్ సౌండ్ బాడీ ఇవన్నీ ఫార్మ్ అవుతాయి. అందుకని వీళ్ళు హెల్త్ ఇంపార్టెన్స్ ఎక్కువ. రాహుకేతులు వచ్చేసరికి అంటువ్యాధులు ఇవన్నీ వస్తాయన్నమాట, ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ వస్తాయన్నమాట రాహుకేతుల దగ్గర. ఇట్లా వీళ్ళకి చిన్నప్పుడు వచ్చిన స్మాల్ పాక్స్ వగైరాలు, ఈవెన్ కోవిడ్ కూడా, ఈ అంటువ్యాధులు వచ్చేటప్పుడు వీళ్ళకి ఇవి రిపీట్ అయ్యే సూచనలు ఉన్నాయి రాహుకేతులు వాటిల్లో. అందుకని ఎవ్రీ 9.5 years కి ప్రతి వాడికి వాడి జాతకం ఏ చూడక్కర్లేదు. ఎవ్రీ వన్ ఆఫ్ us at every intervals of 9.5 years, 9, 18, 27, 36 వేసుకోండి, కొంత హెల్త్ మార్పు వస్తుంది. వాడు ఒరిజినల్ గా గట్టివాడైతే వాడు తట్టుకుంటాడు ఆ మార్పులు. ఒరిజినల్ హెల్త్ వీక్ అంటే, కాన్స్టిట్యూషన్ వీక్ అంటే వాడు దెబ్బతింటాడు. అందరికీ 35, 36 దగ్గర తేడాలు వచ్చేస్తాయి. మీరు చూస్తూనే ఉండండి. మన దగ్గరికి వచ్చిన వాళ్ళు 35, 36 లో వచ్చాయంటే వాడికి రాహు మీద కేతు మీద వచ్చింది అన్నమాట, అంతే. తర్వాత ఇక్కడ ఏమవుతుంది, చిన్నప్పుడు ఉన్న స్మాల్ పాక్స్, చికెన్ పాక్స్ క్యూర్ సరిగ్గా లేకపోతే అవి మళ్ళా రాహుదశ వచ్చినప్పుడు రిపీట్ అవుతాయి. ఆ రాహుదశ మళ్ళా 9 వస్తుంటుంది అన్నమాట. అందుకని వాటి ఇన్ఫ్లుయెన్స్ హెల్త్ మీద అలా ఉంటుంది. రాహుకేతుల మీద హెల్త్ ఎక్కడున్నారు అంటే ఈ వినాల గ్రంథులు, ఈ చక్రాల మీద పైనుంచి కింద దాకా తిరుగుతున్నారు అంటే అర్థం ఏంటంటే బ్యాక్ బోన్ మీద వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది. కంప్లీట్ బ్యాక్ బోన్ అంటే దీనిపైన సెంట్రల్ సిస్టమ్, సెరిబ్రల్ సిస్టమ్, బ్రెయిన్, దాని కింద మెడిల్, చిన్న బ్రెయిన్ కింద మెడిల్ ఆబ్లాంగేటా, దాని తర్వాత బ్యాక్ బోన్. ఈ బ్యాక్ బోన్ స్పైనల్ కార్డు మీదే మొత్తం రాహుకేతు ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఈ స్పైనల్ కార్డు ఒక పావును కలిపి తీస్తే 2 పావులు, 2 రాహులు అనుకోండి. ఆ సింబలే మెడికల్ సింబల్. 2 పావుల సింబలే మెడికల్ సింబల్ కూడా. అందుకని విషమే ఒక మందే విషం. నిజంగా అది లేకపోతే మందులన్నీ విషాలే మందులు వస్తున్నాయి. అందుకని మెడికల్ సింబల్ కూడా రాహులు, 2 రాహువులు ఉన్న కలిసి మెడికల్ వేసుకున్న పొడుగ్గా ఉంటాయి. అది సింబల్, మెడికల్ సింబల్ కూడా అదే అయింది, రాహు సింబల్. ఇవన్నీ ఇట్లా ఉండగా కాల సర్పయోగం కూడా చెప్పేశాం. అందుకని ఏంటంటే పిల్లవాడు పుట్టినాక ప్రతి 1.5 year కి వాడి గ్రోత్ ఎలా ఉంది అది చైల్డ్ కేర్ తీసుకోవాల్సిందే. ఆ కేర్ తీసుకున్నందుకు చూసుకోవాలి. ఈ రకాలుగా తర్వాత ఈ కాల సర్పయోగాలు వీటిల్లో 12 రకాలు చెప్పేశారు. అవన్నీ కాక మనం స్టడీ చేయాలి అంటే ఒక ప్రత్యేకంగాను ఈ రాహుకేతుల్ని ఎలా చేయాలంటే వాళ్ళు ఈ చక్రాలు చిన్నప్పుడు 9, 18 years దాకా అది. ఆ తర్వాత భృగు బిందువు పాయింట్ అనే భృగు బిందువు పాయింట్ మీద వీళ్ళు క్రాస్ చేస్తారా, ఫార్చునా పాయింట్ మీద క్రాస్ చేస్తున్నారా, ఆ తర్వాత రాహుకేతులు నేటల్ పొజిషన్స్ కి ఎప్పుడు వెళ్తున్నారు, రాహుకేతులు మిగతా ప్లానెట్స్ ఎలా చేస్తున్నారు. ఇప్పుడు రాహు ఉన్న చోట నుంచి వాడు యాంటీ క్లాక్లో తిరుగుతుంటే అక్కడ నేటల్ పాయింట్స్ ఏమన్నా ఉన్నాయా ప్లానెట్స్, ఆ చిన్నప్పటి నుంచి వాళ్ళందరినీ వాళ్ళు ట్రిగర్ చేస్తాడు. రాహు ఒక్కొక్కటి మింగుతూ వస్తాడు అనుకోండి, కొరుకుతూ వస్తాడు అనుకోండి, ఏదో చేస్తూ ఉంటాడు. ఆ నేటల్ పాయింట్స్ చేయటంలో ట్రాన్సిట్ ఎస్ట్రాలజీ గోచారంలో అక్కడ ఎఫెక్ట్ ఇస్తాయి. యాజ్ పర్ ది ఏజ్, దశాభుక్తులు దాన్ని బట్టి చేస్తాయి అన్నమాట. అందుకని ఈ రకంగా స్టడీ చేసుకుంటూ పోతే ఇది చాలా ఉంటాయి. ఇది స్పెషల్ గా వీటి రాహుకేతుల గురించి చేయవలసిన టిపికల్ పాయింట్స్ ఇవి. ఈ టిపికల్ పాయింట్స్ ఒక ఆర్టికల్ నేను ఇప్పుడే పెట్టేశాను మీకు. అందులో నేను ఇవన్నీ చెప్పడం కూడా ఇక్కడ టైం లేదు, అయితే ఇంగ్లీష్ లో ఉంది కనుక చెప్తున్నాను ఇవి. అది కాక రాహు కేతువులు కూడా బాగానే చెప్పారు. అయితే రాహు దశమంలో అంటే ఉద్యోగాలు మారుతున్నాడు అని గురువు గారు చెప్పారు. నేను చెప్పేది అంటే అడిగి ఉద్యోగం కలవలేదు, ఒకరి కాదు ఇంకో ఉద్యోగం వస్తుంది. వాడికి అన్నం తినాలంటే వాడు రాహువే. శనే అన్నం పెట్టేది, రాహు పెట్టేది. గురుడు మాడు చచ్చిపోతే ఇంకో జన్మ వస్తుంది కదా అంటాడు. కానీ శని అట్టగా నీది కాకపోతే ఏంటి తిను, ఇవాళ తిను, రేపు వాడు గిద్దాలే మళ్ళా అంటాడు శని రాహువులు. అందుకని రాహుకేతులు దశమంలో ఉంటే, కేతువు దశమంలో ఉంటే హీ విల్ సఫర్ ఫర్ ది సిన్స్ కమిటెడ్ ఇన్ ది ప్రీవియస్ లైఫ్ అన్నాడు. కేతువు కాదు,
క్లాసికల్ పుస్తకాల్లో గంగా స్నానం అన్నాడు, గంగా స్నానం ఫలితం వస్తుంది అన్నాడు. ఇప్పుడు గంగా స్నానాలు ఎవరికి అక్కర్లా, ట్యాప్ తీరిస్తే అంతా గంగే. ఇప్పుడు కేతు కనుక 10th లో ఉంటే వాడు ఉద్యోగాల్లో సఫర్ అవుతాడు. రాహు ఉంటే ఉద్యోగానికి లోట్లేదు, చిన్న ఉద్యోగం పెద్ద ఉద్యోగం ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. అట్లాగే కేతు దశమంలో ఉన్న సఫర్ అయిన వాడికి భుక్తికి లోట్లేదు, ఏదో పని మీద డబ్బు వస్తూనే ఉంటుంది వాడికి, ఏదో బతి పెడుతూనే ఉంటాడు. వాడు ఖాళీగా మటుకు ఉంచరు, వీళ్ళిద్దరు కూడా చేయరు. అదే అష్టమరాహు కూడా ఎవరో చెప్పారు, అష్టమరాహు ఉంటే, అష్టమరాహు అంటే నేను ఎక్కువ చెప్పను, నేను ఎక్కువ టైం కూడా లేదు. అష్టమరాహు అంటే డెత్ బై హ్యాంగింగ్, డెత్ బై హ్యాంగింగ్, సఫకేషన్. సద్దాం హుస్సేన్ వాడికి ఏమైంది, మహాచక్రవర్తి, వాడిని ఉరి తీయటానికి శిక్ష వేస్తే వాడు ఎంత గంభీరంగా వేశాడు. ఉరి వేసుకునేటప్పుడు నాకు మాస్క్ అక్కర్లేదు అన్నాడు వాడు, మాస్క్ అక్కర్లేదు, వాడే మెళ్ళ వేసుకున్నాడు ఉరితాడిని, సద్దాం హుస్సేన్. అది ఒక ఎగ్జాంపుల్ చెప్తాయి, చాలా మంది ఉన్నాయి, మనం అన్ని చెప్పకూడదు అందరివి, అది ఒక ఎగ్జాంపుల్. అట్లాగే కేతు అష్టమంలో ఉంటే సూయిసైడల్ టెండెన్సీస్, అంటే వాడి ఆరోగ్యం వాడు నెగ్లెక్ట్ చేస్తారు. ఫస్ట్ పాయింట్, ఒక కేసులో ఒక ఆయన ఏం చేశాడంటే, మంచి చాలా వెల్ టు డూ ఫెలో, కోటేశ్వరుడు అనమాట. కోటేశ్వరుడు ఎంత కోటేశ్వరుడు అంటే, ఆయన పోయినాక అల్మార్లో చూస్తే ఇన్ని డైమండ్లు ఉన్నాయి, గుర్తుపెట్టి డైమండ్లు ఉన్నాయి. అట్లా సేవింగ్స్ అట్లా చేసుకునేవాడు, డబ్బు ఏం ఖర్చు పెట్టాలో తెలియక. ఆ వాడికి ఆక్సిజన్ పెట్టారు. 2 రోజులు ఆసుపత్రి దగ్గర, నాకు ఇంత బతుకి ఆక్సిజన్ ఏంటి, నేను చచ్చిన పోయినా పర్వాలేదు, ఆక్సిజన్ వాడి చేతితో పీకేశాడు, వాడే చేతితో పీకేశాడు. అది సూసైడ్ కాక ఏమంటారు మీరు? నేను దాన్ని వాడికి అత్తమంలో కేతు ఉన్నాడు వాడికి. ఇట్లా కొన్ని డేంజర్స్ ఉన్నాయి. ఆ భావానికి అది కేతు డేంజరే. కేతు ఏ భావం ఉంటే ఆ భావాన్ని తగ్గిస్తాడు. మెటీరియల్ సైడ్ కంటే పరలోకాన్ని తీసుకెళ్తాడు, ఆ సుఖాలకు అన్నమాట. ఇట్లా రకరకాలు ఉన్నాయి. 2 ఫైల్స్ పెట్టేశాను ఆల్రెడీ నేను, అవి చూడండి, ఇంగ్లీష్ లో ఉన్నాయి. కానీ తప్పకుండా మాట్లాడాలని వాళ్ళు మాట్లాడాలనిపించి నాకు మాట్లాడాను. చాలా సంతోషం ఈ అవకాశం ఇచ్చినందుకు శాస్త్రి గారికి, ఆ పెద్దలందరికీ చాలా ధన్యవాదాలు గురుగారు. చాలా కాలం తర్వాత మీ ఫుల్ స్పీచ్. ఈ ఆర్టికల్ నేను ఎప్పుడో 2006లో ఎప్పుడో రాశాను, 2014లో పబ్లిష్ అయింది. అంతకుముందు ఎక్కడో ఢిల్లీలో ఇచ్చాను, ఇది ఢిల్లీలో ఇచ్చా ఒక సెమినార్ లో. ఆ 14లో ఢిల్లీలో ఒక సెమినార్ లో ఇచ్చా. కలకత్తా వాళ్ళు వచ్చి ఢిల్లీలో పెట్టారు, ఆ సెమినార్ లో ఇచ్చిన ఆర్టికల్ ఇది. అది అప్పటి నుంచి నా వెబ్సైట్ లో ఉంటుంది. అది మీ ఇప్పుడు పెట్టాను చూడండి. అది అందరికి పంపిస్తాను. చాలా నమస్కారం. సురేష్ కుమార్ గారు నమస్కారం. సార్ మ్యూట్ లో ఉన్నారు. సురేష్ గారు మ్యూట్ లో ఉన్నారు. సభకు నమస్కారం. ఓకే, థ్యాంక్ యూ. రాహుకేతుని అనలైజ్ చేయటం అంటే, సపోజ్ ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి, ఇగో మా నాన్న తప్పిపోయాడని ఒక అమ్మాయి ఆ ఫోటో ఇట్లా డ్రాయింగ్ ఇస్తే, దాన్ని బేస్ చేసుకొని పోలీస్ ఎంత ఇన్వెస్టిగేట్ చేయాలో, మనం కూడా ఎవరైనా ఆస్ట్రాలజర్స్ ఎవరైనా మన దగ్గరికి వస్తే ఆ రాహుకేతుని ఆ ఉన్న ఇన్ఫర్మేషన్, దీన్ని మినిమల్ ఇన్ఫర్మేషన్ తో, అంటే రాహుకేతు ఎక్కడున్నారన్న దాన్ని బట్టి ఎట్లాగైతే దీని నుంచి ఈ ఫోటో కనుక్కున్నామో అట్లా మనం చెప్పొచ్చు అనమాట. సో నేను ఒక 3 పాయింట్స్ కవర్ చేస్తాను ఈరోజు. ఫస్ట్ డెఫినేషన్, సిద్ధాంతంలో అసలు రాహుకేతు అంటే ఏంటి? క్విక్ గా చూస్తే ఇది ఆస్ట్రోనామికల్ గా ఈ ఎలిప్టికల్ ఆర్బిట్, ఇది సూర్యుడి యొక్క ఆర్బిట్. మన భూమి చుట్టూ చంద్రుడు తిరిగే ఆర్బిట్ ఇది. ఈ 2 ఆర్బిట్స్ మధ్య మీరు ఇది చూస్తే యాంగిల్
5 degrees ఉందన్నమాట. సో 5 degrees ఇట్లా ఉండటం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఈ పాయింట్స్కి వచ్చినప్పుడు మనకి నోడ్స్ ఇక్కడ ఈ రెఫరెన్స్ పాయింట్ ఇక్కడ చూస్తే ఈ 2 ఆర్బిట్స్ ఒక ఇంటర్సెక్షన్ ఎక్కడైతే కలుస్తుందో అక్కడ చూసినప్పుడు ఈ పాయింట్ దగ్గర ఇక్కడ టువర్డ్స్ నార్త్ టువర్డ్స్ సౌత్ వెళ్తున్నట్టు ఉంటుంది కాబట్టి దీన్ని ఉత్తర పాత అసెండింగ్ నోడ్ రాహు అని, దక్షిణ పాత అని డిసెండింగ్ నోడ్ కేతు అని చెప్పి అన్నాం. సరే, తర్వాత దీనికి వాడిన సింబల్స్ చూస్తే ఇప్పుడు పురాణ గాథలు చెప్పారు కదా, ఈ స్టోరీస్ కానీ దీని కానీ ఇప్పుడు ఆ కథ చూస్తే మన ట్రెడిషనల్ అన్ని కథలు చెప్పారు, ఎందుకంటే కథల నుంచి ఈజీగా గుర్తుంటది, దాని నుంచి మనం ఇంటర్ప్రిటేషన్స్ చేస్తాం అని. ఇప్పుడు అట్లాగే మదనం ఏంటి, తర్వాత దాని నుంచి నెక్టార్ రావటం, అమృతం రావటం, అమృతం పంచటం ఏంటి, కోయటం ఇది చేస్తే 2 భాగాలు అవ్వటం ఏంటి, ఇవన్నీ మీరు చూస్తే ఇదంతా ఎనర్జీస్. సో ఇప్పుడు ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్, ఇవన్నీ ఏంటిది, ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ కదా. సో ఈ రేడియేషన్ ని మీరు ఇట్లా కట్ చేశారు, సపోజ్ ఒక వేవ్ ని, ఇది ఒక వేవ్, ఈ వేవ్ ని మీరు కట్ చేస్తే ఏమవుతుంది, ఇట్లా మీకు వస్తుంది కదా. అందుకనే సింబల్స్ ఇది రాహు, ఇది కేతు. ఓకే, సో అదొకటి. అంటే టెక్నికల్ గా మనం మాట్లాడితే ఇప్పుడు మనం కొంతవరకు టెక్నికల్ గానే డిస్కస్ చేద్దాం. తర్వాత రాహు ఇంకా స్టోరీకి ఇంకా దీని యొక్క అప్లికేషన్స్ మీకు రకరకాల అప్లికేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మెడిసిన్ లో మీరు చూస్తే డాక్టర్స్ ఈ సింబల్ వాడతారు. ఎందుకని, ఇప్పుడు పాయిజన్ ని ట్రీట్ చేయడానికి పాయిజన్ నుంచి తీసిన దాన్నే ఇది చేస్తాం కదా. ఇట్లాగే డాక్టర్స్ ఏం చేస్తారు, హెల్త్ ని క్యూర్ చేయటానికి వాళ్ళు వాడేది అనమాట, అంటే ఉన్న శరీరంలో ఉన్న సర్పెంట్ ని డీల్ చేయటానికి. అట్లాగే మన డిఎన్ఏ స్ట్రక్చర్ కూడా ఇట్లా ఉంటుంది, మనం పూజించేది కూడా ఇట్లాగా గుళ్ళో మనం చూస్తూ ఉంటాం, అంటే ఈ విచ్ రిజెంబుల్స్ డిఎన్ఏ. సరే, ఇంకా కొంత అప్లికేషన్స్ చూస్తే ఇప్పుడు సపోజ్ ఇది ఒక రాహుని ఒక షాపింగ్ బ్యాగ్ లాగా ఊహించారండి. ఇప్పుడు అంటే మీరు ఒక బ్యాగ్ తీసుకొచ్చారు, ఇంటికి వెళ్ళంగానే ఏం చేస్తారు, ఆ బ్యాగ్ ని ఇట్లా ఉన్న ఐటమ్స్ అన్ని బోర్లు ఇస్తారు, దాంట్లో అన్ని పడుతుంది, అది మీరు అనుభవిస్తారు. తర్వాత కేతు, మీరంతా ఇది చేశారు, ఇప్పుడు అన్నీ పోవాలి అంటే ఆ బ్యాగ్ ని ఎంటీ చేయటం అనమాట. సో ఇది ఫుల్ బ్యాగ్, ఇది ఎంటీ బ్యాగ్. సరే, ఇప్పుడు ఒక అప్లికేషన్ ఏంటంటే రాహు కేతులు ఏం చెప్తుంది అంటే పుట్టినప్పుడు ఇప్పుడు మీరు నాడీ జ్యోత్స్యంలో నాడీలో వెళ్తే నాడీలో ఎట్లా స్టార్ట్ అవుతుందంటే జాతకుడు ఎక్కడైతే పుట్టాడో అతను పుట్టినటువంటి ఎన్వైరన్మెంట్ ఎట్లా ఉంది, అతని పరిసరాలు ఎట్లా ఉంది ఏంటి అన్నది నాడీలో దాంతో స్టార్ట్ అవుతుంది. అట్లా స్టార్ట్ చేయాలి, అట్లా మనం ప్రెడిక్ట్ చేయాలి అంటే రాహు కేతును వాడుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఎగ్జాంపుల్ చార్ట్ తీసుకున్నాను. ఈ వ్యక్తికి హైదరాబాద్ లో హాస్పిటల్ బిల్డింగ్స్ ఉన్నాయి. ఇతను వచ్చినప్పుడు నేను అడిగాను, మీరు ఉత్తర భాగంలో పుట్టి మీరు ఎక్కడైతే అంటే వీళ్ళ మదర్ ఎక్కడైతే కాపురం చేశారో ఆ ఇంటి పరిసరాలు ఇట్లా ఉండాలి, మీరు గూగుల్ మ్యాప్లో చూడండి అని చెప్పి అడిగాను. సో ఏంటంటే ఉత్తర భాగంలో అంటే ఎక్కడైతే ఆ ఇంటి ముందు ఉత్తరం నుంచి దక్షిణానికి ఒక రోడ్డు ఉంటా ఆ ఇల్లు ఆ రోడ్డు చివర్లో ఉన్న ఇల్లు అవుతుంది అన్నమాట అది. సో ఇది మనం ఇక్కడ తీసుకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే రాహు అండ్ కేతు, తర్వాత వీటి యొక్క ప్లేస్మెంట్ ఫ్రమ్ జూపిటర్, ఈ 3 బేస్ చేసుకొని ఈ ప్రెడిక్షన్. అంటే అట్లాగే మిగిలిన అన్ని ప్లానెట్స్ కన్సిడర్ చేసినప్పుడు ఈ వ్యక్తి పుట్టినప్పుడు అక్కడున్న పరిసరాలు మనకి ఎట్లా ఉంటాయి అన్నది ప్రెడిక్ట్ చేయొచ్చు. సరే, ఎగ్జిట్, ఇప్పుడు ఎంట్రీ మాట్లాడాం, అంటే తల్లి గర్భంలో ప్రవేశించడం. మరి ఎగ్జిట్ ని
చెప్పడానికి చాలా రూల్స్ ఉన్నాయి. అట్లాగే రాహు కేతు. ఓకే, ఈ ఇప్పుడు ఈ ఎప్పుడైనా చార్ట్స్ లో జూపిటర్ కి రాహు చాలా దగ్గరలో ఉన్నాడు అనుకోండి, అంటే సపోజ్ ఇక్కడ జూపిటర్ ఉండి ఇక్కడ రాహు ఉంటే దాన్ని ఏం చెప్తామంటే బాలారిష్ట దోషం కింద చెప్తాం. సరే, ఇక్కడ జీవ సంకట కారక అంటే ట్రాన్సిటింగ్ రాహు గనక నాటల్ జూపిటర్ లో కానీ కనెక్షన్ ఏర్పడితే అప్పుడు అంటే కొంచెం ఎగ్జిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. తర్వాత అట్లాగే జూపిటర్ ట్రాన్సిట్ అవుతా ఈ చార్ట్ నేటల్ పుట్టిన రాశి చక్రంలో ఉన్న రాహుతో గనక సంబంధం ఏర్పడినా అది కూడా జీవ సంకట కారక అని చెప్తాం. అట్లాగే కర్మముక్తి కారక. ఏ పని చేయాలన్నా దానికి మన శరీరం కదలాలి అంటే శని భగవానుడి యొక్క అనుగ్రహం ఉండాలి. సో శరీరం కదలకపోవటం అంటే ఆ కర్మ చేయకపోవటం, ఆ ముక్తి కారకం ప్రసాదించేది కేతు కాబట్టి కేతు గనక ట్రాన్సిట్ లో రాశి చక్రంలో ఉన్నటువంటి శని భగవాను తో కనెక్షన్ ఏర్పడటం అంటే ఆస్పెక్ట్స్ కానీ ఏదైనా కనెక్షన్ వస్తే కనుక అప్పుడు కూడా ఏమవుతుంది. అట్లాగే సాటర్న్ ట్రాన్సిట్ అవుతా కేతులో రావటం వచ్చినప్పుడు ఏమవుతుందంటే సో ఎగ్జిట్ కి ఇంకా టైం వచ్చిందని చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇందిరాగాంధీ చార్ట్ తీసుకున్నాం. ఇది ఇందిరాగాంధీ యొక్క పుట్టిన చార్ట్, నాటల్ చార్ట్. ఇది ట్రాన్సిట్ చార్ట్. సో ఇక్కడ మీరు చూస్తే ఇందిరాగాంధీ ఈవిడ 9:30 AM కి 31 October 1984 అక్కడ అప్పుడు అసాసినేట్ చేయబడ్డారు. సో ఇక్కడ ట్రాన్సిట్ లో ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ చూడండి రాహు ఈవిడ యొక్క జూపిటర్ ఇక్కడ ఉంది. నాటల్ జూపిటర్ మీద ట్రాన్సిట్ రాహు రావటం. తర్వాత ఇక్కడ కేతు ట్రాన్సిట్ కేతు ఆస్పెక్ట్ చేయడం. ఎక్కడ కేతు ఆస్పెక్ట్ సాటర్న్ మీద. సో రావటం వల్ల అదే అంటే ఈ రూల్ మీరు అప్లై చేస్తే, ఇప్పుడు ఈ రూల్ మీరు అప్లై చేసి చూడండి మహాత్మా గాంధీకి, రాజీవ్ గాంధీకి, తర్వాత అట్లాగే అంటే మిగిలిన వివేకానంద మీరు చాలా అప్లై చేస్తే ఈ రూల్ మీరు అప్లై వర్కౌట్ అని చూడొచ్చు. సరే, ఇప్పుడు సరే ఇది అట్లాగే ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే చాలా మంది మనల్ని అడుగుతూ ఉంటారు, అంటే ఎంట్రీ ఎగ్జిట్ మాట్లాడాం కదా, ఈ మధ్యలో ఉన్న పరిస్థితి ఏంటంటే దాన్ని చెప్పడానికి చాలా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నాయి. మీరు తీసుకుంటే క్లాసిక్స్ లోనే ఈ పొజిషన్ మంచిదని, ఈ పొజిషన్ కాదని డిఫరెంట్ క్లాసిక్స్ పౌరశాస్త్రాలు ఒకలాగుంది, అట్లాగే అన్ని మిగిలిన చాలా గ్రంథాల్లో ఉంది. నేను అది కంపారిటివ్ పెడదాం అనుకున్నా కానీ మిగతా మాట్లాడతారని నేను పెట్టలేదు. సరే, నేను మాట్లాడదలుచుకున్నది అంటే ఒకటే టాపిక్, ఎనర్జీస్ ఎట్లా ఫ్లో అవుతాయి, తర్వాత దాని గురించి ఎందుకని రాహుకాలం గురించి సౌత్ లోనే, అంటే సౌత్ లో తమిళనాడు వైపు ఉంది కానీ మనం పాటించాం. ఎందుకు పాటించాం, అసలు ఈ నాలెడ్జ్ ఏంటి, అది దాని గురించి చూద్దాం. ఓకే, ఇప్పుడు ఇంకో కాన్సెప్ట్ ఒకటి మనం మాట్లాడదాం. రాహు పిమ్మ అంటే ఏంటంటే ఈ మనం వేవ్ చెప్పాం కదా, ఈ వేవ్ ఎట్లాగా జంప్ చేస్తుంది అంటే ఈ వేవ్ ఎనర్జీ ఎట్లా వెళ్తుంది అన్నది మన హిందూ ఆస్ట్రాలజర్స్ అంటే దక్షిణ ఇదిలో స్టడీ చేశారు. 6వ ఐ థింక్ ఇట్ వాస్ చాలా ఓల్డ్, ఆ ఓల్డ్ బుక్ లో తీసుకున్న ఇది. సో దాంట్లో ఏం చెప్పబడిందంటే ఆ బుక్ లోంచి నేను తీసుకున్న ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ చెప్తున్నాను. సో ఆ పుస్తకంలో ఇట్లాగా రిఫరెన్స్ కి ఇట్లా గ్రహాన్ని ఇట్లా తీసుకున్నారు, నక్షత్రాన్ని తీసుకున్నారు. దాంట్లో రాహు పిమ్మ నక్షత్రాలు ఏం చెప్పారంటే ఎట్లా ఎనర్జీ అంటే ప్రతి ఈ జంప్ చేయటం అన్నది ఎట్లా మొదలవుతుంది అంటే ప్రతిరోజు ఒక సైకిల్
మొదలవుతుంది అనమాట. ఆ సైకిల్ ఏ స్టార్ నుంచి ఎట్లా స్టార్ట్ అవుతుందో చెప్పారు. ఇప్పుడు లీప్ సైకిల్ బిగిన్స్ ఆన్ సండే, ఆదివారం రోజు మొదలవుతుంది. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ కరెంట్ ఆరుద్ర స్టార్ నుంచి మొదలవుతుంది అనమాట. మొదలై ఈ 4 ముఖ్యమైన జంప్స్ 12 గంటలు ఇదిలో జంప్ చేయటం జరుగుతుంది. ఆ జంప్ ఎట్లా ఉంటుంది అన్నది ఇక్కడ ఫస్ట్ పిమ్మ అంటే ఒక జంప్. సో ఫస్ట్ పిమ్మ 3 గంటలు ఎక్కడి నుంచి అంటే ఆరుద్ర నుంచి స్టార్ట్ అయ్యి, ఇక్కడ చూడండి ఆరోస్ ఉన్నాయి, ఆరుద్ర నుంచి కృతికా వైపుకి వెళ్తుంది. ఓకే, ఫస్ట్ 3 గంటలు. తర్వాత రెండో ఇది రేవతి నుంచి శతభిషం, తర్వాత శతభిష టు అభిజిత్, తర్వాత అభిజిత్ టు మూల, విశాఖ టు హస్త, ఇట్లాగా చెప్పారు. అంటే ఈ ఎలక్ట్రాన్ ఎందుకు ఇది ఇంపార్టెంట్, ఎందుకు వీళ్ళు గమనించారంటే, మీరు ఇప్పుడు సపోజ్ మొన్న బూర్జ్ ఖలీఫా మీద లైట్నింగ్ పడింది కదా, సో ఇది కూడా ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ దాన్ని వీళ్ళు ఏం స్టడీ చేశారంటే, ఆ ఎనర్జీస్ ఎప్పుడైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని ఈ టైం మంచిది కాదు, ఈ టైం మంచిది అన్న ఇన్ఫర్మేషన్ మనకి చాలా డీటెయిల్డ్గా ఇచ్చారు. ఈ లెవెల్ ఆఫ్ అనాలిసిస్ చేస్తే మనకి కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ వస్తుంది. అంటే ఏంటి, ఇప్పుడు దృష్టులు ఉన్నాయా లేవా, తర్వాత ఎందుకని ముహూర్తంలో కొన్నింటిని మనం ఈ కాలాల్ని ఎందుకు ఈ టైమ్స్ ని అవాయిడ్ చేయమన్నారు, తర్వాత ఇటువంటి ఆన్సర్స్ కి మనం ఈ లెవెల్ ఆఫ్ డీటెయిల్కి వెళ్తే మనకి ఆన్సర్స్ వస్తుంది. సరే, ఐ థింక్ వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం, సో తొందరగా ముగిచ్చేస్తాను. సో ఇట్లాగా ఎనర్జీస్ ఇట్లాగా వెళ్తుంది అనమాట. అట్లాగే సో ఐ విల్ నాట్ గోయింగ్ టు దిస్. తర్వాత మండే, సోమవారం ఎక్కడి నుంచి మొదలవుతుంది, రేవతి నుంచి శతభిషం, శతభిష టు అభిజిత్. సో ఇట్లాగా ఈ ఈ ఈ పుస్తకంలో చెప్పమనింది అనమాట. అట్లాగే ట్యూస్డే ఎక్కడి నుంచి మొదలవుతుంది, ఉత్తరాభాద్ర. నెక్స్ట్ బుధవారం ఈ పిమ్మ ఎక్కడి నుంచి, ఎన్ని పిమ్మాస్ అవి ఏంటి ఎట్లాగా. తర్వాత గురువారం ఎట్లా జరుగుతుంది. తర్వాత శుక్రవారం, చూడండి శుక్రవారం రాహుకాలం మనకు పడుతుంది కదా, అక్కడ మీరు చూస్తే ఇక్కడ అప్పుడు భరణి నక్షత్రంలో ఉంటుంది అనమాట ఈ ఎనర్జీ. సో ఇట్లాగా. తర్వాత ఇంకొకటి కూడా చెప్పారు, రాహు చక్రం ఒకటి చెప్పారు. రాహు చక్రం ఏంటంటే ఇది ప్రశ్న ఇదిలో వాడతారనమాట. అంటే ఎవరైనా వచ్చిన అతన్ని ముందు విష్ణువుని తెలుసుకోమని చెప్పి, థింకింగ్ ఆఫ్ విష్ణు, దెన్ హీస్ కంపోజ్ మైండ్ షుడ్ ప్లేస్ ఎ ఫ్లవర్ ఆన్ ద స్వస్తిక అండ్ రిమెంబర్ శ్రీ విష్ణు అగైన్. పువ్వు ఇక్కడ పెట్టి మళ్ళీ విష్ణువుని తలుచుకొని, తర్వాత ఈ ఫ్లవర్ని, ఈ స్వస్తికాలో పెట్టిన ఫ్లవర్ని తీసి ఏదో ఒక దీంట్లో పెట్టమని చెప్పాలి. ఈ 10 squares లో దేని మీద, ఆ 10 squares లో ఎక్కడ పెట్టాడు అతను అన్న దాన్ని బట్టి ఫలితం చెప్పారన్నమాట. సో తర్వాత ఇంకా అట్లాగే రాహు యోగాల గురించి ఉన్నాయి. ఉదాహరణకి కేఎన్ రావు గారి చార్ట్ లో మహాలక్ష్మి యోగం అని చెప్పి ఉంది. అంటే దీనివల్ల డబ్బు పెరుగుతుందని కాదు, ఆ డబ్బు ఎక్కడో చోట ఈయన పనిచేసిన సంస్థకి ఎట్లాగా యూజ్ అయింది, కార్పొరేషన్ అని చెప్పి చెప్పారు. అంతేనా, థ్యాంక్ యూ. ఇది చాలా పెద్ద, రాహు గురించి చెప్పడం అంటే ఇట్స్ చాలా పెద్ద ఓషన్. దీనికి మళ్ళీ మనం ఒక సెషన్ పెట్టుకుందాం బేసిక్ గా అందరికి. ఎందుకంటే అసలు కంపారిటివ్ స్టడీ కానీ ఎంత లెవెల్ ఆఫ్ అనాలిసిస్ ఎట్లా చెయ్యాలి, చేయొచ్చు అంటే అప్లికేషన్స్ కూడా చాలా ఉన్నాయండి. కానీ రాహు కేతుని గనక వాడకుండా మనం చార్ట్ ని ప్రెడిక్ట్ చేసామంటే చాలా తప్పు చేస్తున్నట్లు. చాలా చాలా ధన్యవాదాలు సార్, చాలా మంచి నమస్కారం సార్. సూర్యనారాయణ గారు నమస్కారం, చాలా రోజుల తర్వాత దర్శనం. ఇది నాకు సండే అయితే బయటకు వెళ్ళిపోవాల్సి వస్తుంది ఏదో పని మీద, సో బయట నుంచి కూడా మాట్లాడాల్సి వస్తుంది, అని చేత వింటూ ఉన్నాను. యాక్చువల్గా మీరు అన్నట్టు ఏంటంటే ఇంకో వారం స్పెషల్ పెంచాలి సార్. మన ఎంవి శర్మ గారు రాలేదు, ఇంకా చాలా మంది రావాలి.
మనకు కూడా మాట్లాడాం, టైము యాక్చువల్గా సరిపోదు. రాహు కేతువులు యాక్చువల్గా ఏంటంటే చాలా నెగ్లెక్టెడ్, మోస్ట్ మిస్అండర్స్టూడ్ ప్లానెట్స్ ఆ రెండు కూడా. దాన్ని అసలు రకరకాలుగా అనమాట, అది ఏదో అత్యాశ అని ఇదని ఏదో రకరకాలుగా చెప్పి చాలా ఇదిగా చేస్తున్నారు అదంతా యాక్చువల్గా. ఓకే, అంతా చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఏంటంటే సురేష్ గారు టచ్ చేశారు ఆస్ట్రానామికల్ పాయింట్ ఎలాగాను. ఎసెండింగ్ నోడ్ చంద్రుడు కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు చంద్రుడి తాలూకు మార్గం సూర్యుడి మార్గాన్ని, భూమి సూర్యుడి చుట్టూ తిరిగే మార్గాన్ని, ఈక్లిప్టిక్ ని ఎక్కడ కట్ చేస్తుందో దాన్ని రాహు అన్నారు. ఇక్కడ చూడండి ఒక విశేషం, మనం ఏ ప్లానెట్ అయినా సరే జ్యోతిష్యం చూసేటప్పుడు రెండు ప్లానెట్లు కలిసినప్పుడు నార్త్ వర్డ్ లో ఉండే ప్లానెట్ ఎప్పుడు కూడా విన్నింగ్ ప్లానెట్ అంటాం, యుద్ధంలో గెలిచిందంటాం. అఫ్ కోర్స్ 1 డిగ్రీ డిఫరెన్స్ లో ఉన్నప్పుడు మీకు ఎక్కువ ఇది చెప్తాం. బట్ ఇక్కడ ఏమవుతుందంటే మీరు చూడండి, రవి ఆత్మకారకుడు, చంద్రుడు మనకారకుడు. రవి హృదయం, మనసు హృదయంలో నుంచి పుడుతుంది. అంటే ఈ గుండె కాదు, హృదయం ఎంటైర్ బాడీలో ఉంది, ఈ ఆత్మ ఎంటైర్ బాడీలో ఉంది. ఇక్కడ ఈ కింద నుంచి వెళ్ళి ఎప్పుడైతే చంద్రుడు మీదకి వెళ్తాడో ఆ నోడ్ అక్కడి నుంచి బయలుదేరి రాహు మీదకి వెళ్ళడం మొదలు పెడతాడు. మీదకి వెళ్ళే నోడే రాహు. చూడండి, అది కిందకు వచ్చే నోడు కేతువు. మీదకి ఎప్పుడైతే వెళ్తున్నాడో ఈ ఆత్మని దాటి మనస్సు కోరికల వైపు వెళ్తుంది. నీడ్స్, బేసిక్ నీడ్స్, నిత్య జీవిత నీడ్స్, మెటీరియల్ నీడ్స్ వైపు వెళ్ళిపోతుంది. అందువల్ల రాహుకి కోరికలకి ఇది ఇచ్చారు అక్కడ. దట్ ఈజ్ సైంటిఫిక్ రీజన్. అలాగే మీకు మీదనే డిసెండింగ్ నోడ్ మీద నుంచి కిందకు వచ్చేటప్పుడు ఆ కేతు కిందకు వస్తాడంటే ఏమిటి, వీడు ఆత్మలోకి వెళ్ళిపోతాడు అనమాట. అందువల్ల వీడు స్పిరిచువల్ థాట్స్ వస్తాయి వీడికి ఏంటి నీడ్స్ కాకుండా వీడికి తర్వాత ఏంటి పారమార్థిక చింత పెరుగుతుంది వీడికి. ఈ తత్వం ఆత్మజ్ఞానం వైపు, జ్ఞానం వెతుక్కోవడం వైపు వస్తాడు వీడు. ఇదంతా కూడా ఏంటంటే అందువల్ల కేతుకి ఏంటంటే జ్ఞానకారకుడు అని చెప్పి మన వాళ్ళు దాన్ని అలా అది చెప్పారు. అది అక్కడ మనకి చెప్పకపోయినా దిస్ ఈజ్ ది రీజన్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఇక్కడ ఏంటంటే రాహువు కేతువు వీళ్ళ గురించి అవో ఐ థింక్ ఒక్కొక్కరు ఒక్కొక్క గంట 2 గంటలు మాట్లాడచ్చేమో. 2-3 పాయింట్లు. నేను ఒక చోట ఒక బ్యూటిఫుల్ ఇది చదివాను. ఈ నామాలు, అష్టోత్తర శతనామావళిని బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు ఒక ఆయన. కేతువుని తీసుకొని ఆయనకి చిత్రవర్ణాయ నమః అన్నారు. ఎందుకు చిత్రవర్ణం అంటే మన వాళ్ళు ఏం చెప్తారంటే రకరంగులు ఉంటాడని చెప్పి. అది కాదట. ఇక్కడ ఏమవుతోందంటే ఎప్పుడైతే మనకి ఈ విష్ణువు కథ ఎప్పుడైతే కట్ చేశాడని మనం విష్ణు చక్రంలో కట్ చేసాం, ఏదైతే మనకి ఈ భూమి సూర్యుడు చుట్టూ తిరిగే మార్గం ఉందో ఆ చక్రం అదే విష్ణు చక్రం. సూర్యుడు నారాయణుడు. నారములకు పరమగంత స్థానం సూర్యమండలం కాబట్టి నారాయణుడు అన్నారు. ఆయన సూర్యనారాయణలో ఉన్నాడు. ఆయనే విష్ణుమూర్తి. హృదయ కుహర మధ్య విష్ణు వాసంతి ఏవా అని అన్నాం మనం యాక్చువల్గా. సో ఆ నారాయణుడు మనం సంధ్యవందనలో కూడా చెప్తాం. ఆ సూర్యుడు అక్కడ సవితృమండల మధ్యవర్తి నారాయణ అని చెప్తున్నాం అక్కడ. అలాగే ఆయన కట్ చేశాడు. ఏది కట్ చేశాడు? ఆ ఫస్ట్ కటింగ్ పాయింట్ ఎప్పుడైతే అది జరిగిందో అది అశ్విని. అది మనకి స్టార్టింగ్ పాయింట్ అయింది. ఇప్పుడు మీరు చూడండి, అశ్విని దగ్గర కరెక్ట్ గా ఫస్ట్ మేషరాశి ఫస్ట్ డిగ్రీ దగ్గర కట్ చేసినప్పుడు అక్కడ విజిబుల్ స్టార్స్ ఏమి మనకు కనబడవు, ఆకాశంలో మామూలుగా కూడా కనబడవు. కొంచెం దూరం వెళ్ళాక 3 ట్రయాంగిల్లో మీకు అశ్విని మొహం కనిపిస్తుంది తప్ప విజిబుల్ స్టార్స్ ఏమి ఉండదు. అక్కడ 0 అనమాట. ఎగ్జాక్ట్లీ 180 డిగ్రీల్లో చిత్రా నక్షత్రం మధ్య భాగం ఉంటుంది. పైగా మంచి బ్యూటిఫుల్ గా కలర్స్ తో మంచి వర్ణాలతో అది మెరుస్తూ ఉంటుంది. అందువల్లనే ఆయనకి కేతువు అక్కడ ఉన్నాడు అనమాట ఆయన. అందుకోసం ఆయనకి కేతు ధ్వజం అని కూడా నామం ఉంది అక్కడ ఆయనకి. సో ధ్వజస్వరూపాయ నమః అని ఏదో ఒక నామం కూడా పెట్టారు అందుకోసం. ఇక్కడ చిత్ర దగ్గరికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే చిత్రవర్ణం శక్తికి సంకేతం, ఇది పూర్ణం, అక్కడ శూన్యం, అక్కడ డార్క్. శూన్యం ఈజ్ డార్క్నెస్, ఫుల్ డార్క్, ఈయన లైట్. అందువల్ల కూడా ఈయనకి ఈ లైట్ ని చూపించే, ఆత్మకి లైట్ ని చూపించే ఒక క్యాపబిలిటీ వచ్చింది. అక్కడ ఆయన డార్క్ అనమాట, నల్లటి వర్ణం అన్నారు. ఓకే, ఇప్పుడు ఏమవుతుందంటే 1-2 పాయింట్లు విన్నాను నేను. దృష్టిలు ఎక్కడి నుంచి వస్తే ఛాయలకు అన్నారు.
అఫ్ కోర్స్ నేను ఎవరిని ఖండించట్లేదు, నా ఒపీనియన్ చెప్తున్నా. ఇప్పుడు రాశి దృష్టిలు అన్నారు, రాసులకైనా కళ్ళు ఉన్నాయా? యాంగిల్స్, ఆ యాంగిల్స్ లో వాటి శక్తి ప్రసరిస్తుంది అంతే. సో ఈవెన్ ఈ రాహుకి కేతువుకి కూడా వీళ్ళకి కూడా ఏంటంటే వాళ్ళు ఉండే ఆ యాంగిల్స్ లో వెళ్తూ ఉంటాయి. ప్రతిదానికి కూడా ఏంటంటే మనకి రాశి దృష్టిలు చెప్పినప్పుడు ఆ 3, 9, 3, 10, 4, 8 ఈ 1, 5 ఇలా ఏవైతే దృష్టిలు ఉన్నాయో అవి కూడా గ్రహాలకి అప్లై అవుతాయి. అవే రాహు కేతువులు కూడా అప్లై అవుతున్నాయి న్యాచురల్ గాను. అందువల్లే దృష్టి తప్పించి వాటికి ఏం కళ్ళతో చూసే దృష్టి అని కాదేమో అని నా అభిప్రాయం. ఏదైనా ఉంటే నాకు ఎవరైనా సరి చేయమని చెప్పి నేను కోరుతున్నాను. అది ఒక పాయింట్. ఇంకా తర్వాత వెళ్తే ఏమవుతోందంటే మీకు జాతక నారాయణీయంలో వాడ్రా సూర్యనారాయణమూర్తి గారు అద్భుతంగా రాహుకేతువుల గురించి చెప్పారు. బ్యూటిఫుల్ గా అనలైజ్ చేశారు ఆయన. అది అందరు కూడా ప్రతి వాళ్ళు అంటే ఆఫ్ కోర్స్ ఇక్కడ ఉండే నోటెడ్ ఎక్స్పీరియన్స్ అందరు చదివి ఉంటారు. కొత్త వాళ్ళకి అందరూ ప్రతి వాళ్ళు కూడా జాతక నారాయణీయం అనేది ప్రత్యేకంగా స్టడీ చేయమని చెప్పి కోరుతున్నాను. ఎందుకంటే ఆస్ట్రాలజికల్ ప్రిడిక్షన్స్ చాలా ముఖ్యం. అందులో ఇదంతా చెప్పారు. ఆయన చెప్తున్నాడు అక్కడ కేంద్రాధిపత్యం పట్టిన నైసర్గిక పాపులతో కలిసి ఉండేనట్లా చక్కని రాజయోగం నిచ్చుతున్నాడు అని చెప్పి ఆయన చెప్తాడు అక్కడ. అదే స్థిర రాశులు అయితే పాపరాశులు అయితే యోగం మరింత బాగా ఉంటుంది అనమాట. అలాగే ఈ ఇక్కడ నైసర్గిక శుభులతో కలిస్తే యోగం రాదనమాట. సో ఇలాంటి పాయింట్లు తీసుకొని ఆయన బ్యూటిఫుల్ గా అనలైజ్ చేశాడు. నా ఎక్స్పీరియన్స్ లో ఏంటంటే రాహు ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహం తాలూకు శక్తిని మొత్తం లాగేస్తాడు. జనరల్ గా 2 గ్రహాలు 3 గ్రహాలు కలిసినప్పుడు యుతి పొందినప్పుడు ఆ యోగం మనం చూసామంటే జనరల్ గా వాళ్ళు పంచుకుంటారు. వీడి శుభత్వంలో వాడుకు తీసుకుంటాడు కొంత, వాడి పాపత్వంలో వీడు తీసుకొని మిక్స్డ్ రిజల్ట్ ఇస్తూ ఉంటారు. కానీ సపోజ్ 2 గ్రహాలు కలిసి ఒక శని రాహు కలిశారు అనుకుందాం. మై ఓన్ హారోస్కోప్ నేను తీసుకుంటే శని రాహుల్ నాకు కలిసి ఉన్నారు 3rd house లో. శని పంచమ షష్టాధిపతి. ఇప్పుడు చూడండి వాడు ఏం చెప్తారు, రాహు వాడిచ్చే యోగం కానీ అవయోగం కానీ వీడు తీసేసుకుంటాడు. సో ఇప్పుడు షష్టాధిపత్యం ఉన్న శనితో కలిసిన రాహు మహాదశలో కనీసం 10 యాక్సిడెంట్లు, మామూలు యాక్సిడెంట్లు కాదనమాట. వాటిలోంచి అసలు బయటికి ఎలా వచ్చానో కొన్ని యాక్సిడెంట్ల నుంచి అనేది అసలు భగవంతుడికే తెలియాలి. అలాంటిది అనమాట. ఒక చిన్న గీత కూడా ఒంటి మీద పడకుండా అలాంటివన్నీ అనమాట. టెరిఫిక్ యాక్సిడెంట్స్ లోంచి ఎందుకు అని చెప్పంటే అఫ్ కోర్స్ ఫ్యూచర్ లో ఏదో సాధించాలని ఉంది కాబట్టి ఆ చిన్న వయసులో బయటకు వచ్చామనుకోండి, మేబీ అది వేరే విషయం. బట్ శని మహాదశలో నేను జనరల్ గా చాలా మంది షష్టాధిపతి దశ వచ్చినప్పుడల్లా కూడా ఏవో రోగాలు, ఇబ్బందులు, చిన్న చిన్న యాక్సిడెంట్లు అవ్వడం, అలాంటి అవడం చూస్తూ ఉంటున్నాం. కానీ అసలు ఎప్పుడు కూడా ఒక చిన్న దెబ్బ కూడా తగిలించలేదు ఆయన. శని మహాదశ మొత్తం తీసుకుని వెళ్ళిపోయాడు. అంటే ఆ రాహు తీసేసుకొని ఆ శని చేయవలసింది రాహు చేసాడు. సో శని కేవలం శుభత్వాన్నే ఇచ్చాడు నాకు. ఆయన పంచమాధిపతి శుభత్వాన్నే చేసి వెళ్ళాడు తప్ప శని ఏం చేయలేదు. అంటే ఈ రకంగా నేనేమంటున్నానంటే అఫ్ కోర్స్ మన జాతకం నుంచి మనం చూసుకోవచ్చు. రాహుకేతువుల గురించి ఓవర్ గా కొంచెం అత్యాశాపరులనో లేకపోతే వీడేదో ఇది చేసేస్తాడనో అలాంటివన్నీ చేయవద్దు అని చెప్పి ఒక రిక్వెస్ట్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు జ్యోతిర్మణికి ధన్యవాదాలు చెప్తూ నమస్కారం. మంచి చర్చ బాగా జరిగింది. అందరికీ మనం ఏంటంటే రాహుకేతువులకు సంబంధించిన ఆర్టికల్స్ రాసి ఇవ్వండి, మన సావనీరులో వేసుకుందాం. ఈరోజు మన కాలాతీతం అయింది. గురువు గారిని 2 మాటలు చెప్పి ఈరోజు ముక్తాయింపు చేయమని అడుగుతున్నాను. మీరే పూర్తి చేయండి ఈ పూటకు. నెక్స్ట్ టైం మళ్ళీ పెట్టినప్పుడు మనం మాట్లాడుకుందాం. సరే, దీన్ని కంటిన్యూ చేద్దాం అయితే మరి వచ్చే వారం. సో వచ్చే వారం దీన్ని కొనసాగిద్దాం. మరొక్కసారి మన గోపాల్ గారు కానీ లేదా సురేష్ గోపాల్ గారు కానీ లేదా ఉపద్రష్ట వారు కానీ తప్పకుండా సార్. చాలా థ్యాంక్స్ ఆ డెసిషన్ కి. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ వద్దాం ఇంకా ఎందుకంటే చాలా మంచి ఇన్ఫర్మేషన్ చాలా ఉంది సార్ చివరి అని చెప్పి ఇంకేం మాట్లాడడానికి. తప్పకుండా రావాలి ఆ రోజు, మళ్ళీ మీరు బయటకెళ్ళకండి. తప్పకుండా సార్. థ్యాంక్ యూ. సురేష్ కుమార్ గారు కూడా అదే రిక్వెస్ట్ చేస్తూ మనం మళ్ళీ కలుసుకుందాం. అందరికీ శుభరాత్రి. దయచేసి ఆర్టికల్స్ రాయండి, మళ్ళీ అడుగుతున్నాం. మన జ్యోతిర్వాణి మన సావనీరు కోసం అందరూ ఆర్టికల్స్ పంపించండి. అందరికీ నమస్కారం, శుభరాత్రి. నమస్తే గురుగారు.